నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 219వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్‌లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. సార్, ఈ వారం గ్లోబల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు గత వారం 218వ ఎపిసోడ్‌లో వచ్చిన కొన్ని కామెంట్స్ చూద్దాం. చూసారు కదా, 218వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ అవి. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను ఏమన్నా తెలపాలనుకుంటే మీరు అభిప్రాయాల్ని తెలపండి. సో దట్ ఈ యూట్యూబ్ వీడియోని ఎక్కువ వరకు కొంతమంది రీచ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక మరొక వైపు ప్రతి వారం గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, డిఫెన్స్ రౌండప్, రైట్ యాంగిల్ ఇట్లాంటి వీడియోస్ ద్వారా విశేషమైనటువంటి పరిశోధనతో కూడినటువంటి ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. మీరు యూట్యూబ్ లో మా హోమ్ పేజ్ ఉందో ఆ హోమ్ పేజ్ లోకి వెళ్తే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు మంత్లీ సబ్స్క్రైబర్ గా కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ మంత్లీ సబ్స్క్రైబర్ గా మీరు మెంబర్స్ గా ఈ యూట్యూబ్ ఛానల్ కి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ కావాలంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఆ లింక్ ని పొందుపరుస్తూ ఉన్నాము. దాని ద్వారా కూడా మీరు జాయిన్ ఆప్షన్ ద్వారా మెంబర్స్ గా అవ్వచ్చు. అండ్ అందులో రకరకాల లెవెల్స్ ఉన్నాయి. అండ్ అతి త్వరలో ఒక 1-2 మంత్స్ లోపలనే ఓన్లీ మెంబర్స్ కి తగ్గట్టుగా కొంత కాంటెంట్ ఇచ్చే ప్రయత్నం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రయత్నం కూడా చేయబోతున్నాము. సో మెంబర్స్ గా జాయిన్ అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మొట్టమొదటి అంశం, మోదీ ఆసియాన్ సమ్మిట్ కి నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళకపోవడము, పరోక్షంగా వర్చువల్ గానే హాజరవుతానని ప్రకటించడము మనకు తెలిసింది. సో నేను ఒక రైట్ యాంగిల్ వీడియో కూడా చేశాను సార్. యాక్చువల్లీ గిరిధర్ గారు, మీతో ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నాకు అసలు ఇందులో చాలా మంది అనే మాటలే, మోదీ భయపడ్డాడని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వస్తూ ఉన్నారు. భయపడిపోయాడు, అక్కడికి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ క్లాస్ తీసుకుంటాడోనన్నా, లేకపోతే ఆయన మిమ్మల్ని హెక్కిల్ చేస్తాడని, అగౌరవపరుస్తాడనే ఉద్దేశంతో మీరు వెళ్ళట్లేదా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆసియాన్ సమ్మిట్ కి మోదీ వెళ్ళకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి? మనకు తెలుగులో ఒక సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది. కరెక్ట్. రైట్. సో అదే పనిగా పోయి అక్కడ చెప్పు దెబ్బలు తిని అవమానపడి భంగపడి రావాల్సిన ఆవశ్యకత మనకు లేదు. మనం ఒక గర్వంగా బతుకుతున్నటువంటి దేశం. అక్కడ పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి మనం అనవసరంగా ఎందుకు అభాసపాలు అవ్వాలి? కాబట్టి మోదీ గారు చేసినది చాలా 100% కరెక్ట్ పని. మొన్న చూసాం మనం పీస్ సమ్మిట్, మిడిల్ ఈస్ట్ పీస్ సమ్మిట్ అని చెప్పి షర్మల్ షేక్ లో పెడితే ఒక సార్వభౌముడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. వెనకాల అందరూ కూడా నిలబెట్టాడు అందరినీ, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళని, మనకు వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన దేశాల అధినేతల్ని అందరినీ క్యూలో నిలబెట్టి తను ఒక చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అక్కడికి పోయి మోదీ గారు ముందరే మేమే భారత్ పాకిస్తాన్ యుద్ధం మేమే ఆపేశాం మనం, లేకపోతే మీరు రష్యా నుంచి కొనడం మానేయండి అని చెప్పి ఇట్లాంటి బెదిరింపులు, ఇటువంటి చెత్త పనులు చేస్తే కనుక మోదీ గారు ఎలా రియాక్ట్ అవ్వాలి? అక్కడ ఆయనతో గొడవ పెట్టుకోవాలా? జెలెన్స్కీని ఎలా అవమానించాడో చూసాం కదా మనం. అటువంటి అవమానం మోదీ గారు చెవి చూడాలా? మళ్ళీ అది చూస్తే వీళ్ళు సంతోషిస్తారా? అంటే ఒక దేశ ప్రధాని అక్కడ అవమాన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, అందుకని వెళ్ళట్లేదు అని మనం దాన్ని సపోర్ట్ చేయాలా? లేకపోతే అక్కడ వెళ్ళి భంగపడితే సంతోషిద్దాం, మాకు ఆ సంతోషం దక్కించకుండా మీరు తప్పించుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఏదో తిడతామని వీళ్ళ ప్రవర్తన. కాబట్టి ఇది చాలా హాస్యాస్పదమైనది కాదు, చాలా డేంజరస్ కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి అటువంటి పిచ్చి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ఫిల్టరేషన్ లేకుండా, పబ్లిక్ లో డిప్లొమసీ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అభాస పాలవడం అనేది చాలా అవాయిడ్ చేయవలసినటువంటి విషయం. మోదీ గారు అదే చేశారు. ఇన్ఫాక్ట్ ఎంత మోదీ గారు కూడా ఎంత దాన్ని కారణం ఏమి ఇచ్చారు ఆయన చూస్తే కనుక అసలు నిజంగా అది అంటే వాళ్ళని, అమెరికన్స్ ని, డొనాల్డ్ ట్రంప్ ని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని కించవరుస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మోదీ గారు. ఎవరిని అబ్జర్వ్ చేస్తుంటే ఆయన ఏం చెప్పారంటే, నేను దీపావళి సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నాను కాబట్టి రావట్లేదు సమాధానం ఇచ్చారు. దీపావళి అయిపోయి కార్తీక మాసం వచ్చేసింది, కార్తీక మాసంలో 10 రోజులు అవి కూడా పోయింది.
ఎందుకంటే ఇది 29-30 తారీఖుల్లో ఆసియాన్ సమ్మిట్ ఉండబోతుంది. కాబట్టి దీపావళికి మోదీ గారు వెళ్ళడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? దీపావళి అయిపోయి 10 రోజులు అయింది. వాళ్ళకు ఉన్నటువంటి ఉత్తరాదిన ఉన్నటువంటి మనకు భాయ్ దూజ్ కానీ లేదా మనకి ఇతరత్ర అంటే దీపావళికి ముందర 2 రోజులు, దీపావళికి 3 రోజులు, ఆల్మోస్ట్ 5 రోజులు వాళ్ళ సెలబ్రేషన్స్ ఉంటాయి. అవి అయిపోయి కూడా ఇంకో వారం 10 రోజుల తర్వాత ఈ ఆసియాన్ సమ్మిట్ అవుతుంది. అంటే ఓపెన్ గా మోదీ గారు అంటే ఒక అస్సలు కారణం లేనటువంటి కారణం కోట్ చేసి రావట్లేదని చెప్తున్నారు. ఇంకేదో షెడ్యూలింగ్ ప్రాబ్లం ఉందనో లేదా నాకు ఇంకేదో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయనో, కేబినెట్ మీటింగ్స్ ఉన్నాయో, బీహార్ ఎలక్షన్స్ అనో ఏదో చెప్పుండొచ్చు. అదేం చెప్పకుండా ఇచ్చిన కారణం ఏంటి? దీపావళి సెలబ్రేషన్స్ నేను బిజీగా ఉన్నాను కాబట్టి రాలేదన్నారు. అంటే నీకంటే నా దేశంలో దీపావళి సెలబ్రేషన్స్ అయిపోయినా అది ముఖ్యం నాకు అని చెప్తున్నారు. ఇంతకంటే ఇన్సల్టింగ్ ఏమైనా ఉంటుందా డొనాల్డ్ ట్రంప్ కి? ప్లస్ హోస్ట్ అయినటువంటి దేశాధినేతకు మోదీ గారు వచ్చేసి దాన్ని నేను వర్చువల్ గా వస్తానని చెప్తున్నారు. అంటే ఆయన కించపరచట్లేదు, నేను వస్తాను కానీ వర్చువల్ గా వస్తాను అని చెప్తాను. సో కాబట్టి రెండు కూడా డిప్లొమాటిక్ గా ఆయన దాన్ని హ్యాండిల్ చేయగలిగారు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పీడిత సంఘం ఒకటి ఉంది. అందరూ కూడా దాన్ని సఫర్ అవుతున్నారు. అక్కడి నుంచి ఎలా డీకప్పుల్ అవ్వాలో, ఎలా ఆయన నుంచి తప్పించుకోవాలో అన్నటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు. మోదీ గారు లీడ్ తీసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళని అవాయిడ్ చేయడమే మనకు బెటర్ అని చెప్పేసి ఆయన చూపిస్తున్నారు. 4 ఫోన్ కాల్స్ అయినా వీళ్ళు పికప్ చేయలేదు. తర్వాత బర్త్డేకి గ్రీటింగ్ చేశారు, దీపావళికి ఏదో ఫోన్ కాల్ మాట్లాడారు, ఇటువంటి 2-3. ప్రతిసారి ఇటువంటి చిన్న ఫోన్ కాల్ వచ్చినా కాంట్రవర్సీని తీసుకెళ్ళాడు. ఈసారి ఏమంటున్నాడు? రష్యా నుంచి చమురు తగ్గిస్తారు అని నాకు మోదీ అష్యూరెన్స్ ఇచ్చాడని చెప్తున్నాడు. దానివల్ల మనకు రష్యాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకవేళ ప్రైవేట్ గా మోదీ గారు చెప్పారే అనుకుందాం కాసేపు, అది వాళ్ళిద్దరు 2 దేశాల మధ్యన ఉండవలసింది. క్రమేపీ ఎవరికి చెప్పకుండా క్వైట్ గా మనం కొన్ని రష్యా నుంచి తగ్గించి వేరే దేశాలకు కొని ఉండొచ్చు మనం బహుశా. ఇప్పుడు బాహటంగా డొనాల్డ్ ట్రంప్ ఇలా చెప్పేసరికి రష్యాతో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆన్ పర్పస్ రష్యా దగ్గర నుంచి కొనాల్సి వచ్చే పరిస్థితి ఉంది. అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కొనమ్మా. కాబట్టి ఈయన డిప్లొమసీ యాక్చువల్గా ఫెయిల్ అవుతుంది. మనల్ని ఎంత బెదిరించి పబ్లిక్ గా మనల్ని ఇన్సల్ట్ చేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడో అవన్నీ ఫ్లాప్ అవుతుంది. కాబట్టి ఆసియాన్ సమ్మిట్కి మోదీ గారు వెళ్ళకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. దేశ గౌరవాన్ని కాపాడుతున్నారు. మోదీ గారు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని చూసి మిగతా దేశాలు కూడా నేర్చుకుంటున్నాయి. కానీ అఫ్ కోర్స్ మన ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాయో మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని పెద్దగా మనం వరి అవ్వాల్సింది లేదు. వీళ్ళు ఎలాగూ వెళ్ళుంటే కనుక వెళ్ళారు, అక్కడ అవమానపడ్డారు, వెళ్లకుండా ఉండవలసింది అనేవాళ్ళు. వెళ్ళలేదు కాబట్టి మీరు అక్కడ ఆయన మీకు లెక్చర్ పీకుతారని చెప్పడం ఈ ఒక పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి నువ్వు ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసావు కాబట్టి ఎక్స్టర్నల్ గా నేను చెప్తున్నాను. ఎక్స్టర్నల్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ రోజు ప్రపంచ దేశంలో ఒకరొకరు ఒక టైప్ లో డీల్ చేస్తున్నారు. చైనాను అమెరికా మధ్యలో డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ ఉంటాం. ఒకరి మీద ఒకరు టారిఫ్లు వేసుకోవడము, వీళ్ళు ఆపేసుకోవడం, ఇటువంటివే చేస్తున్నారు. యూరోప్ అయితే కంప్లీట్ గా దాసోహం అని కాళ్ళ మీద పడిపోయారు. మనకు రష్యా అయితే కనుక చర్చలు చేస్తున్నారు కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. భారతదేశం అలా కాదు, మనం కంప్లీట్ గా క్వైట్ అయిపోయాం. డొనాల్డ్ ట్రంప్ ని ఇగ్నోర్ చేస్తున్నాం, అతను పట్టించుకోవట్లేదు. అతనికి అది తట్టుకోలేకుండా ఉన్నాడు, ఇరిటేషన్ పెరిగిపోతుంది. మనం అస్సలు పట్టించుకోవట్లేదు. ఆగస్టు 27న మనకు 50% టారిఫ్లు వేస్తే ఇంతవరకు మనం ట్రేడ్ డీల్ చేయలేదు. అతను చెప్పిన దానికి మనం వంగలేదు. సో ఆయనకి అది ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. ట్రేడ్ టాక్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది అని చెప్పుకున్నాడు. మళ్ళీ అదే కదా, గతంలో ఉన్న కండిషన్స్ మనం అదే పెడతాం కదా, ఏం మారం కదా. మనకు మిల్క్ ప్రొడక్ట్స్ లో కానీ లేదా మన కోర్ అగ్రికల్చర్ కానీ పెరిఫరల్ కొన్ని తీసుకోవచ్చు. ఏవో వాళ్ళ నట్స్, తర్వాత మనకు వాళ్ళ డ్రై ఫ్రూట్స్, ఇటువంటి ఏవో కొన్ని తీసుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ కోర్ అంటే మనకు వాళ్ళ గోధుమలు కానీ, బియ్యం కానీ, పంచదార కానీ, ఇతరత్ర మనకు మెయిన్ ప్రొడక్ట్స్, కంకులు, ఇవన్నీ కూడా మనం కొనుక్కోం వాళ్ళ దగ్గర. కాబట్టి మేజర్ ప్రొడక్ట్స్ మనం ఏం కొనట్లేదు. సో దాంట్లో మార్పు లేదు. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా మనం కాంప్రమైజ్ అవ్వము. సో మరి ఇప్పుడున్నటువంటి డీల్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది డొనాల్డ్ ట్రంప్ ఏమీ లేదు. కాబట్టి ఆయన మర్యాద కాపాడడం కూడా ఆయన ఏం చేస్తున్నాడో మనం పట్టించుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా మనం తట్టుకుంటున్నాము. మన వే ఆఫ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ గా ఉంది. ఇలా ఇన్ని దేశాలు డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తున్నాయని అల్టిమేట్ గా ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్ తర్వాత, ఎందుకంటే అంతకు ముందర వాళ్ళు ఆల్రెడీ స్టాక్ చేసేసుకొని ఉంటారు. క్రిస్మస్ సీజన్ అయిపోయిన తర్వాత, ఎస్పెషలీ షీ జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ అయిన తర్వాత
ఆ దేశం ఏ దిశగా వెళ్తుందనే పెద్ద ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి మనం తొందరపడి మనం ఏదో కమిట్ అయిపోయి దాసోహం అంటే కనుక ఇంకా పిండేటువంటి ప్రయత్నం చేస్తారు. మోదీ గారు అందుకనే దాని ఒక తటస్థ వైఖరి అనేది ఆయన అవలంబించారు. ఒక మంచి స్ట్రాటజీ. మోదీ గారు పాకిస్తాన్ తోటి మాట్లాడకుండా ఇప్పుడు 11 సంవత్సరాలే. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. కాబట్టి అదొక స్ట్రాటజీ. కంప్లీట్గా డిసెంగేజ్ అవ్వడము, వాళ్ళతోటి తటస్థంగా ఉండడం, మినిమం కాంటాక్ట్స్ పెట్టుకోవడం, ఇటువంటిది కూడా ఒక స్ట్రాటజీ. ఎంగేజ్ అయ్యి వాళ్ళని కౌగులించుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసి హౌదీ మోదీలు, తర్వాత మనకు అహ్మదాబాద్ లో ఆయనకు ర్యాలీలు, ఇవన్నీ చేసి ఒక ఎండ్ అయితే, ఇంకో ఎండ్ కంప్లీట్ గా ఆయన ఇగ్నోర్ చేయడం ఇంకో ఎండ్. రెండు కూడా డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ మోదీ గారు ఆర్డర్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఒక క్యాలిబ్రేటెడ్ రెస్పాన్స్ అనేది ఆయన దగ్గర మనం చూస్తున్నాం. కాబట్టి ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి పనులన్నిటి కూడాను మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి మన మర్యాద మనం కాపాడుతాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్ గురించి మీరు ఇంతకు ముందు చెప్పారు. మళ్ళీ దాన్ని వాళ్ళ ఇక డైరెక్ట్ ఆన్‌లైన్ కోర్సులోకే వచ్చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ నెల నుంచి ఇంకా వాళ్ళు రెగ్యులర్ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ కోర్సులు మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. వుమెన్ రిక్రూట్‌మెంట్ అనేది మీరు లాస్ట్ టైమ్ కొంత ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఇది నెక్స్ట్ స్టేజ్‌కెళ్తే ఇది ఎంత ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది. జైషే మహమ్మద్ ఈవెన్ డొనేషన్స్ కూడా అప్పీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బహవాల్పూర్ నుంచే, మర్కజ్ నుంచే మసూద్ అజర్ మాట్లాడినట్టుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో జైషే మహమ్మద్ ఉమెన్స్ వింగ్ అప్డేట్స్ ఏంటి? మన దీని గురించి యాక్చువల్ గా మనం గతంలో కవర్ చేసాం ఇది. కానీ దీనివల్ల రిపర్కషన్స్ ఇప్పుడు ఏమి ఉండబోతున్నాయని మనకు కొంత దాని మీద అనాలిసిస్ మనకు పెరుగుతుంది. బేసిక్ గా ఇది మసూద్ అజర్ చెల్లెలు ఆవిడ చేస్తుంది, ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా కూడాను. బట్ ఇప్పటికైతే ఈ రిక్రూట్మెంట్ అన్నది వాళ్ళ కేడర్ సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితం చేశారు. అంటే ఎవరైతే వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళ కేడర్ ఉన్నారో వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో వాళ్ళ భార్యలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ బంధువులు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ ఇప్పుడు చేయొచ్చు. రోజుకి 8 గంటలు ఏదో ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. అంటే ఫస్ట్ ఇండాక్ట్రినేషన్, వాళ్ళని తయారు చేయడం. జైషే మహమ్మద్కి లష్కర్ ఎ తోయిబా తర్వాత ఇతరత్ర తన్జీముల కంటే పోల్చి చూస్తే జైషే మహమ్మద్ లో వాళ్ళకి ఒక క్లియర్ పాలసీ ఉండేది. ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని ఒక పాలసీ ఉండేది. దాని నుంచి ఇప్పుడు మారారు. అది మేజర్ షిఫ్ట్, అది మనం భావించాలి. మహిళలను వాడుకొని వాళ్ళు ఇమ్మీడియట్ అయితే వాళ్ళని సూసైడ్ బాంబర్స్ గా తయారు చేసేంత పరిస్థితి ఓవర్ నైట్ అయితే రాదు. కాబట్టి ఇప్పుడిప్పుడు వాళ్ళని రాడికలైజ్ చేయడము, వాళ్ళని ప్రొపగేట్ చేయించడము, వాళ్ళు క్రమేపీ సమాజంలో ఈ సూసైడ్ బాంబర్లు కానీ టెర్రరిస్టులు కానీ వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చే దిశగా వీళ్ళు పనిచేయడం, ఇటువంటివన్నీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళని క్యారియర్స్ గా వాడడం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు అజ్ఞాత్ బందూక్దారులు చాలా మంది చంపేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ అసెట్స్ అన్ని పోతున్నాయి. స్త్రీలు బుర్ఖాలు వేసుకుని వెళ్తే వాళ్ళని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. వీళ్ళేదో దొరికిపోతారు, బయట వాళ్ళ మొహాలు కనిపిస్తాయి కూడా షూట్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. బట్ మహిళలు వెళ్తే కనుక వాళ్ళు బుర్ఖాలో ఉంటే ఎవరు డిటెక్ట్ చేయగలరు, చాలా కష్టం వాళ్ళని పట్టుకోవడం. కాబట్టి వాళ్ళని కూలియర్స్ గా వాడుకోవడం, వీళ్ళ ఆస్తులు అంటే వీళ్ళకి మేబీ నగదు కానీ, లేదంటే వాళ్ళకు వెపన్స్ కానీ, డ్రగ్స్ కానీ, లిటరేచర్ కానీ, ఇంకేమైనా ఇటువంటివన్నీ సరఫరా చేయడానికి, అటు ఇటు పంపించుకోవడానికి ఇవన్నీ వాడుకోవచ్చు. ఇది కొంతకాలం అయిన తర్వాత దాంట్లో నుంచి వాళ్ళు సూసైడ్ బాంబర్స్ తయారు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అది సమయం పట్టచ్చు. ఎందుకంటే స్త్రీలని మన దేశంలోకి వాళ్ళు పంపించి రిస్క్ ఇప్పట్లో తీసుకోరు, వాళ్ళు కొంతకాలం పడుతుంది. బట్ ఇది నాంది ఇప్పుడు మొదలు పెట్టారంటే బహుశా కొన్ని 2-3 సంవత్సరాల్లో మనం అది కూడా చూసేటువంటి ప్రమాదం మనకు ఉన్నది. అది కూడా వాళ్ళు చేయొచ్చు బహుశా సూసైడ్ బాంబర్స్. డైరెక్ట్ కాంబాట్ లో వెళ్లేదానికంటే ముందర చాలా చేయొచ్చు స్త్రీలు. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు. సో ఇది ఒక పాలసీ షిఫ్ట్ జైషే మహమ్మద్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో మౌలానా మసూద్ అజర్ కుటుంబాన్ని చంపినప్పుడు, మనం 6th 7th మే చంపినప్పుడు ఆయన బావ కూడా చనిపోయాడు. చనిపోతే అప్పుడు చెల్లెలు విధవరాలైంది. సో ఆవిడ ఒక కసితోటి ఉంది, ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన. దాన్ని ఛానలైజ్ చేసి నష్టపోయినటువంటి వాళ్ళ స్త్రీలను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి కోట్ అండ్ కోట్ షహీద్ అయినటువంటి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ షహీద్ కానటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా రావచ్చు. ఇలా లేయర్స్ గా వెళ్ళబోతున్నారు. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ పాకిస్తాన్ లో. వీ హ్యావ్ టు కీప్ అ వాచ్. చూద్దాం. ఇప్పటికైతే మనకి ఇమ్మీడియట్ థ్రెట్ లేదు వీళ్ళతోటి. బట్ మౌలానా మసూద్ అజర్ ఇస్ అ వెరీ సీరియస్.
చాలా సీరియస్ గా అతను కేడర్ని తయారు చేస్తున్నాడు, ఈ శక్తులన్నీ తయారు చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా అట్ సమ్ పాయింట్ ఇన్ టైం, మేబీ 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, మనకు తెలియదు, ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టము. వీళ్ళని కూడా మన మీద అస్త్రాలుగా వాడు ప్రయోగించడానికి వాడు తయారు చేసిన తర్వాత మనకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. బట్ వీల్ హావ్ టు కీప్ అప్ వాచ్. ఇప్పుడు జరుగుతోంది అని ఈరోజు మనం మన గ్లోబల్ రౌండప్ లో చెప్తున్నాము, సెకండ్ టైం కవర్ చేస్తున్నాం ఇది ఆల్రెడీ. రాబోయే రోజుల్లో దీని డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ వెళ్తాయో మనం వీల్ కీప్ అ ట్రాక్. మన ప్రేక్షకులు ఇవి చూసిన వాళ్ళకి, గ్లోబల్ రౌండప్ రెగ్యులర్ గా చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది అప్పుడు సర్ప్రైజ్ ఉండదు. సడన్ గా ఏదో ఒక ఘటన జరిగితే కనుక అరే సడన్ గా ఇది వచ్చింది అని వాళ్ళు మొదలు పెడతారు. మనం ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాం, మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన ప్రేక్షకులు. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఇదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సో ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు రీసెంట్ గా అందులో ఒక టీటీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కమాండర్ కాజిం టెర్రరిస్ట్ అనాలా, ఆయన ఏమనాలా, మీరే కొంచెం డిఫైన్ చేయండి సార్. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కి అగేన్స్ట్ కొట్లాడుతున్నాడు కాబట్టి మరి ఆయన ఏమనాలో మరి మనం వీ హ్యావ్ టు థింక్ ఓవర్ యాక్చువల్లీ. నిజానికి ఇక్కడ బలూచిస్తాన్ వాళ్ళని కూడా మనం ఏమనాలో తెలియదు. బికాస్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినట్టు అసీం మునీర్ ని డైరెక్ట్ గా అసీం మునీర్ ని కోట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు కాజిం. ఆ వీడియోలో మీరు అంటారు కదా, ఇప్పుడు మన మాస్ హీరోల సినిమాల్లో ఉండే డైలాగులే ఆయన కొడుతున్నాడు. ఒక నువ్వు మొగాడి అయితే నా ఎదురుపడు, కావాలంటే మీరు మొగాడి అయితే మమ్మల్ని ఫేస్ చేయి, అండ్ నువ్వు మీ తల్లి పాలు తాగి ఉంటే నన్ను ఫేస్ చేయి, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. సో ఆయన పైన ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ నజరానాలు ఆయన పట్టిస్తే లేదా ఆయన గురించి చెప్తే అన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ మొత్తం చాలా గుర్రుగా ఉన్నట్టుగా కనబడుతోంది. సో టీటీపీ అసీం మునీర్ ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయడాన్ని ఎట్లా చూడాలి అండ్ అప్డేట్స్ ఏంటి? ఇది చాలా స్ట్రాటజీగా చూడాలి. ఎందుకంటే అసీం మునీరే ఒక టెర్రరిస్ట్. అసీం మునీర్ హఫీజే సయీద్ అంటారు. హఫీజే సయీద్ అంటే ఖురాన్ని కంఠస్థం చేసిన వాడిని హఫీజ్ అని పిలుస్తారు. అంటే నాకంటే ఇస్లామిస్ట్ ఎవడు లేడు, నేను ఈరోజు యూనిఫామ్ వేసుకున్నది ఇస్లాంని కాపాడడానికి, గజ్వాయ్ హిందుని చేయడానికి. హిందూస్ ముస్లిమ్స్ 2 సపరేట్ నేషన్స్ ఇవన్నీ డైలాగ్ కొట్టాడు కదా, కొట్టిన తర్వాత పెహల్గాం జరిగింది. కాబట్టి నాకంటే పెద్ద ఇస్లామిస్ట్ ఎవడు లేదు అన్నటువంటి ఒక కరుడుగట్టిన జిహాదీకి ఛాలెంజ్ ఈరోజు టీడీపీ జరుగుతోంది. నువ్వు ఇస్లామిస్టే కాదు, ఇస్లాం మేము పాటిస్తున్నాము, మాది ఇస్లాం అసలైన ఇస్లాము, నువ్వు ఇస్లాంని భ్రష్టు పట్టిస్తున్నావు, పాకిస్తాన్ లో అంతా కూడా షరియా ఇస్లాంని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని వాళ్ళ అజెండాలో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఆ వీడియోలో ఏం పెట్టారు, అక్టోబర్లో 25 మంది వీళ్ళ ఏంటంటే అక్టోబర్ మొదటి వారంలో ఈ పాకిస్తానీ సైనికులు 25 మంది చనిపోయినటువంటి ఆ ఆపరేషన్స్ వీడియో దాంట్లో పెట్టారు. ఆ ఆపరేషన్స్ బేసిస్ మీదనే పాకిస్తాన్ వెళ్ళి ఆ కాబుల్లోను ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ప్రాంతాల్లో ఏరియల్ బొంబార్డ్మెంట్ చేసి వచ్చారు. కాబట్టి అది పెట్టి ట్వీట్ చేశారు, నువ్వు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళి చంపడం కాదు, దమ్ములు ఉండి వచ్చి నన్ను ఫేస్ చేయి, ఇక్కడ నేను ఇక్కడే పాకిస్తాన్ లోనే ఉన్నాను, నేను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నాను, నీకు దమ్ము ఉంటే నువ్వు రా, చిన్న చిన్న సైనికులను పంపించి వాళ్ళని అనవసరంగా చంపుతున్నావు, నువ్వు కమాండర్స్ మీరు రండి మా దగ్గరికి, మాతో యుద్ధం చేసే దమ్ములు ఉంటే మీరు రండి అని ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకంత కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకు ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వాళ్ళకి చాలా పాపులారిటీ పెరిగింది, ఈ విషయం గమనించాలి. అంటే వాళ్ళందరూ మత ఛాందసం వల్ల వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది చాలా డిబేటబుల్ పాయింట్. కానీ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము, ఐఎస్ఐ వాళ్ళ సైన్యము ఎంతటి అరాచకం సృష్టించారో, వాళ్ళ మౌలిక వసతులకు ఏమి కూడా నోచుకోనేటువంటి పరిస్థితి అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బేసిక్ రైట్స్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దాని నుంచి వాళ్ళని వంచారు, డిజపియరెన్సెస్ ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోవడం ఇలా చేయడం అన్ని చేసేసరికి, ప్లస్ సున్నీ షియా గొడవలు పరాచినారి ప్రాంతంలో అంతా కూడా వాటిని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ ప్రభుత్వం చాలా దాన్ని సెక్టేరియన్ డివైడ్స్ లో కూడా వాళ్ళు పనిచేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా పాకిస్తానీ ప్రభుత్వం, పాకిస్తానీ సైన్యానికంటే టీటీపీ బెటర్ అని చెప్పి లోకల్ ప్రజలు నమ్ముతున్నారు. అంతవరకు మీరు తెచ్చుకున్నారు, పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకుంది, పాకిస్తానీ ఐఎస్ఐ వీళ్ళ ఆర్మీ వీళ్ళ గవర్నమెంట్ తెచ్చుకున్నారు. అక్కడ చీఫ్ మినిస్టర్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ మనిషి అయినటువంటి మనకు గండాపూర్, అలీ అమీన్ గండాపూర్ని తీసేసి ఇంకొక ఆయన పెట్టే ప్రయత్నం చేశారు. ఈ అంటే ఇమ్రాన్ ఖాన్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇక్కడ మెజారిటీలో.
దాని జరగకుండా, ఎందుకంటే ఈ అలీ అమీన్ గండాపూర్ అన్న వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ పార్టీలో ఉన్నా కంప్లీట్ గా ఆర్మీకి ఒత్తాసు పలుకుతుండినాడు. ఆర్మీను తర్వాత మనకు ఐఎస్ఐ వీళ్ళకి ఒత్తాసు పలుకుతుండినాడు. ఇమ్రాన్ ఖాన్ అతను తీసేస్తే కొత్త చీఫ్ మినిస్టర్ ని స్వేరింగ్ ఇన్ చేయకుండా గవర్నర్ పారిపోయాడు. అదే పాకిస్తాన్ ఒక పెద్ద జోక్, స్టేట్ పెద్ద మేజర్ జోక్ అది. స్వేరింగ్ ఇన్ చేయాల్సిన గవర్నర్, స్టేట్ గవర్నర్ లీవ్ మీద పారిపోయాడు. సో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఫోర్స్ఫుల్ గా అతని స్వేరింగ్ ఇన్ చేయించింది. సో అంతటి నికృష్టపు దేశం. సో అందుకని ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో రెసిస్టెన్స్ విపరీతంగా ఉంది. శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పష్తూన్ తెహఫూజ్ మూవ్మెంట్ PTM వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మరి టీడీపీ తోటి మీరు డెమోక్రటిక్ గా మాట్లాడే వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే గన్నులు తీసుకున్నటువంటి వాళ్ళతో మీరు ఎలా ట్రీట్ చేయగలరు ఇంకా? కాబట్టి రెండు కూడా వాళ్ళకి డెమోక్రాటిక్ పోరాటం చేస్తున్న వాళ్ళని, ఆయుధాలతో పోరాటం చేస్తున్న వాళ్ళని ఇద్దరిని కూడా డీల్ చేయలేకపోతుంది. మేజర్ కారణం ఏంటంటే కనుక ఆ పంజాబీ నిరంకుశత్వం, మేమే ఠేకేదారులు, మేమే ఇస్లామిస్ట్, మేమే ఈ దేశం, మిగతా అందరూ మా బానిసలు అన్నటువంటి భావజాలము. రెండు మిలిటరీ ఏంటంటే వాడిని చంపు వీడిని చంపు ఆపరేషన్స్ చేయి, ఇదే ఆలోచన చేయగలరు. కానీ వాళ్ళని సివిల్ సొసైటీ ఎలా ఎంగేజ్ చేసి మాట్లాడగలరు అనేది వాళ్ళకి చేత కాదు. మనం ప్యారల్ చూద్దాం. మన లదాఖ్ లో చూసాం ఏమైందో. సోనం వాంగ్చుక్ గొడవ అంతా అయింది, మనం చూసాం. సోనం వాంగ్చుక్ గొడవ అయిన తర్వాత సోనం వాంగ్చుక్ అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేయగానే నిరసనలు వచ్చాయి. ఇమ్మీడియట్ రియాక్షన్ వాళ్ళదేంటి, మేము ప్రభుత్వంతో మాట్లాడము, ఇటువంటి కండిషన్స్ అన్ని పెట్టారు. మీరు సోనం వాంగ్చుక్ ని రిలీజ్ చేస్తే కానీ మేము మాట్లాడడం. పాకిస్తాన్ లో ఇదేమై ఉండేది, ఇమ్మీడియట్ గా ఆర్మీ వెళ్ళి వాళ్ళని షూట్ చేసి వచ్చి ఉండేది. ఆడ రక్తపాతం జరుగుండేది. తెహ్రీకే లబ్బేక్ పాకిస్తాన్ ఎలా చంపారో అలా చంపుండేవాడు. వాళ్ళు తెలిసిన రెస్పాన్స్ అంతనే, ఇమ్మీడియట్ వెళ్ళి చంపడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, డిసపియర్ చేయడం, ఇటువంటివి చేసి ఉండేవాడు. మనం ఏం చేసాం, ఆ టెంపరేచర్ కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఏం పట్టించుకోలేదు. సోనం వాంగ్చుక్ రిలీజ్ చేయలేదు. ఈ రోజు ఏమైంది, వాళ్ళే భారత ప్రభుత్వంతో చర్చించామని చెప్పేసి వాళ్ళ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యక్తులు వాళ్ళే ముందుకు వచ్చారు. సో మన సమస్యలని సివిలియన్ గవర్నమెంట్ డీల్ చేసినట్టు మిలిటరీ గవర్నమెంట్ డీల్ చేయలేదు. అందుకనే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఈ రోజు టీటీపీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తోందంటే వాళ్ళ బేస్ ఎంత పెరిగిందో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడాను దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ డీకే ఇన్ ద స్ట్రక్చర్. ఒక దేశం అన్నటువంటి పాకిస్తాన్ అనే ఒక దేశం, ఒక ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి సంస్థలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ కోర్టు, ఆర్మీ, ప్రభుత్వము, మనకు CNDG, ఇటువంటి ఏవే సంస్థలు ఉన్నాయో, ISI, ఈ సంస్థల యొక్క పతనం, వాడి క్షీణ దశ మనం చూస్తున్నాం. అందుకని వాళ్ళంత ఓపెన్ గా అంత పెద్ద ప్రావిన్స్ అయినటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు ఛాలెంజ్ చేయగలుగుతున్నారు. అది మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తో గొడవలు అవుతున్నాయి. డూరాన్ లైన్ కి వీళ్ళ సైడ్ కూడా వీళ్ళే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ బ్లేమ్ చేసే లాభం లేదు కదా. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ సైన్స్. మనం ప్రతి స్టేట్ అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఈ రోజు స్పెసిఫిక్ గా మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వా గురించి మనం కొంత చర్చించాం. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశం కూడా ఉంది. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య విపరీతమైనటువంటి యుద్ధ వాతావరణం కొనసాగుతున్న టైంలో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇది కేవలం పాకిస్తాన్ ఉగ్రదేశము, పాకిస్తాన్ లోనే ఉగ్ర స్థావరాలు ఉన్నాయన్న మాట మనం మాట్లాడడమో ఇంకొకరు మాట్లాడడమో కంటే కూడా డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తానే మాట్లాడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ స్పోక్స్ పర్సనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, ఇరాన్ లో బాంబింగ్ చేసిన సంఘటనని, అదే విధంగా మాస్కోలో బాంబింగ్ కి సంబంధించినటువంటి సంఘటన, ఈ రెండు కూడా ఆ పాకిస్తాన్ లోనే ఐసిస్ ఖొరసాన్ ఏదైతే బేసెస్ ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్ లో ఉండే ప్లాన్ చేశారు, పాకిస్తాన్ లో ప్లాన్ చేసి అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్ ఈస్ రియలీ ఏ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఘర్షణ ఎక్కడికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి? అండ్ ఇప్పుడే రీసెంట్ గా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తాం మేము అని స్టేట్మెంట్లు ఇస్తున్న అవి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. సో మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి మనకు సామెత తెలుగులో. కరెక్ట్. సో పాకిస్తాన్ ఏం చేసిందో ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాక్ట్ గా అదే చేస్తాం. పాకిస్తాన్ ఏమంటుంది, ఫిత్నల్ హిందుస్థాన్, ఫిత్నల్ ఖారిజ్, ఇటువంటి పేర్లు పెట్టారు. అంటే ఫిత్నల్ ఖారిజ్ అనేది ఇస్లామిక్ చరిత్రలో ఉంది. అది ఇస్లాంకి వ్యతిరేకంగా కొంతమంది వాళ్ళే లోకల్ విద్రోహం వచ్చినటువంటి వాళ్ళని ఫిత్ ఖారిజ్ అని చెప్పి వాళ్ళు పిలుస్తారు. వీళ్ళు దానికి ఇంకో ఖారిజ్ అన్న పేరు తీసేసి ఫిత్నల్ హిందుస్థాన్ అని పేరు పెట్టింది పాకిస్తాన్. అంటే
ఇస్లాంకి వ్యతిరేకంగా పాకిస్తానే వీళ్ళని వాడుకుంటోంది తాలిబాన్ని. అంటే తాలిబాన్ హిందుస్థాన్ యొక్క ఒక ప్రాక్సీ అన్నట్టు వాళ్ళు దాని పేరు పెట్టారు. సో మా దేశంలో జరుగుతున్న కష్టాలు కానీ విదేశీ హస్తం అనేవాళ్ళం కదా మనం కొంతకాలం క్రితం. అది పాకిస్తాన్ మన మీద మనం ఏం జరిగింది మాకేం తెలియదు, మీ లోకల్ గొడవలు అవి. కానీ పాకిస్తాన్ ఏం జరిగినా భారతదేశం చేస్తోంది, మనకు చేస్తోంది, రాకా సాజిష్ ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాక్ట్ గా అదే పాఠం పడలేస్తుంది పాకిస్తాన్. నువ్వు టీటీపీ మా దేశంలో ఉంది కాబట్టి మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి నువ్వు తీసుకొస్తే నిన్ను కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాము. ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అన్నది ఐఎస్ఐ యొక్క ప్రాక్సీ పేరు, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఐసిస్ అంటే మనకి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటిది. ఆ ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అన్నది మీరు ఐఎస్ఐ తయారు చేసినటువంటి ప్రాక్సీ. మమ్మల్ని చంపడానికి, తాలిబాన్లను చంపడానికి మీరు తయారు చేసినటువంటి ప్రాక్సీ. అంటే ఐసిస్ ఖొరాసాన్ అనేది సపరేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఐఎస్ఐ యొక్క ఎక్స్టెండెడ్ వింగ్ అని వాళ్ళు చెప్తున్నారు. జబీయుల్లా ముజాహిద్ చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. అంతేకాదు ఆయన చెప్పిన సెన్సేషనల్ డిస్క్లోజర్ ఏంటంటే ఖాసిం సులేమానీని డొనాల్డ్ ట్రంప్ చంపినప్పుడు 2018లో ఎప్పుడు చంపారు ఆయన. ఖాసిం సులేమానీని చంపిన తర్వాత ఆయన శవం అంటే ఆయనకు ఇది ఏమంటారంటే మన ఫ్యూనరల్ అన్ని చేస్తున్నప్పుడు ఆయన మార్నింగ్ ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు దాంట్లో బాంబింగ్ జరిగి చాలా మంది చనిపోయారు. అప్పుడు అటాక్ కూడా ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ చేసింది. అంటే దాని ప్లానింగ్ అంతా కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ చేసింది అని చెప్తున్నాడు. అలాగే మాస్కోలో మనం చూసాం కదా, పెద్ద అటాక్ జరిగింది రీసెంట్ గా కొన్ని నెలల క్రితం. అది కూడా ఐసిస్ ఖొరాసాన్ క్లెయిమ్ చేసింది. కాబట్టి ఈ రెండు కూడాను పాకిస్తాన్ ప్రభుత్వం డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అని చెప్తాం అని చెప్పాడు. అంటే మనం ఇంతకాలం ఏం చెప్తున్నామో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అనేది చెప్తాం. పాకిస్తాన్ ఎలాగైతే షీల్డ్ పెట్టుకొని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అదే చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తోంది, టీటీపీకి వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. టీటీపీ అఫ్ కోర్స్ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి థ్రెట్ ఉన్నప్పుడు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళి మళ్ళీ వస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ రావట్లేదు. పైపెచ్చు వీళ్ళని మాకంటే పెద్ద ఇస్లామిస్ట్ ఎవరు లేరు, మీరు ఇస్లామిస్ట్ కానే కాదు, వాళ్ళు ఇస్లాంని ఛాలెంజ్ చేస్తున్నారు, తర్వాత మీరే ఒక టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి వాళ్ళని డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం కలిసి చూసామంటే కనుక పాకిస్తాన్ ఎంత దారుణంగా కార్నర్ అయిపోయిందో. ఒక సైడ్ భారతదేశం వాళ్ళని టెర్రరిస్ట్ స్టేట్ కింద మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కూడా వచ్చింది. ప్రపంచమంతా తాలిబాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పిలుస్తుంటే మేము కాదు టెర్రరిస్ట్, పాకిస్తానే టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి వాళ్ళు ఈ ఎవిడెన్స్ చెప్పడం మొదలుపెట్టారు. దీంతో ఏమైంది, రష్యా పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు అసలు లేవు, చాలా కొద్దిగా ఉన్నాయి, తక్కువ శాతంలో ఉంది, అది కూడా మొత్తం పోయింది. రెండు, ఇరాన్కి అఫ్ కోర్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పే ఉంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇవన్నీ కూడాను. ఇంత ఓపెన్ గా తాలిబాన్ చెప్పేసరికి ఆబ్వియస్లీ పాకిస్తాన్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల్లో ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మొత్తం చుట్టూతున్న ఇరాన్ తోటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ తో ఇబ్బందులు ఉన్నాయి, భారతదేశంతో ఇబ్బందులు ఉన్నాయి, చైనాతో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వీడు అమెరికా క్యాంప్ లో వీళ్ళు కూర్చొని సూట్ కేసు ఇచ్చి వీళ్ళు ఏదో ఉంగరాలు ఇవన్నీ అమ్ముతారే, తావీజులు అమ్మిన వాళ్ళలాగా ఒక మార్కెటింగ్ మేనేజర్ లా అసిముని డొనాల్డ్ ట్రంప్ అమ్ముడు పోయాడు కదా. కాబట్టి దానివల్ల చైనా ఈరోజు వాళ్ళ మీద గుర్రం ఉంది. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశం కూడా ఈరోజు పాకిస్తాన్ తోటి మైత్రి లేదు. సో తాలిబాన్ స్పోక్స్ పర్సన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆ యాంగిల్ చూడాలి. కాబట్టి రెండు, దీంట్లో ఒకటి వీళ్ళే టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్పడం, రెండు వీళ్ళు గతంలో చేసినటువంటి ఈరోజు ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పడం. ఎప్పుడో జరిగిన ఘటన లేదు, కానీ ఓపెన్ గా చెప్పేసరికి ప్రపంచంలో డిస్కషన్ ఈరోజు ఉంది. సో పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసే వాళ్ళలో ఈరోజు ఎన్ని దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఎస్ సార్. ఇక ముత్తాకి తాలిబాన్ నేత ముత్తాకి ఎవరైతే భారత్ లో పర్యటించిన సందర్భంలో ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది కాబట్టి నేను తీసుకుంటాం సార్. ఆఫ్ఘాన్ నుంచి చాలా మంది అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో ఆ టైంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో చాలా మంది సిక్కులు, హిందువులు చాలా మంది భారత్ కు వచ్చేసారు. ఆ టైంలో గుర్తుంటే యాక్చువల్లీ నిజంగా అప్పుడు మన భారత కేంద్ర మంత్రులందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికారు. వాళ్ళ గురుద్వారాల నుంచి వాళ్ళ మత గ్రంథాలని వాటిని తీసుకొస్తున్న సందర్భంలో అందరూ మనం గ్రాండ్ వెల్కమ్ పలికిన సందర్భాలు ఉన్నాయి, మన మినిస్టర్లు కూడా వెళ్ళి. సో ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘన్ కి సంబంధించినటువంటి సిక్కులు, హిందువులు ముత్తాకిని కలవడము అండ్ వాళ్ళ
ఏవైతే గురుద్వారాలు వాటిని పరిరక్షించమని చెప్పడము, దానికి ఈవెన్ ముత్తాకి కూడా అంగీకరించడము ఇవన్నీ జరిగినాయి. ఒక్కసారి ఒకవైపు పాకిస్తాన్‌తో క్షీణిస్తున్న సంబంధాలు, ఇంకోవైపు భారత్‌తో పూర్తిగా మైత్రి వైపు వెళుతున్నటువంటి ఉన్న దాఖలాలు కనబడుతున్నాయి. ఈ రెంటిని ఎట్లా అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ ఈక్వేషన్స్ ఎట్లా? అంటే ఆఫ్ కోర్స్ ఈ ఘటన అన్నది ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత విషయాలు. ఎందుకంటే అక్కడ మైనారిటీల వాళ్ళ సమస్యలు ఇవి. గురుద్వారాలు, వాళ్ళ ఆలయాలు వీటిని కబ్జా చేసుకొని, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు వీటన్ని కబ్జా చేసుకొని వాళ్ళని తరిమేశారు అక్కడి నుంచి. ఆర్ పారిపోయి రావాల్సి వచ్చింది. తరిమేశారు కంటే కూడా పారిపోయి రావాల్సి వచ్చింది. వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని వచ్చారు. చాలా మందికి ఈరోజు భారత సిటిజన్షిప్ వచ్చేసింది కూడా. సిఏఏ చట్టం ప్రకారం చాలా మందికి సిటిజన్షిప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ముత్తాకిని కలిశారు. మనకు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఢిల్లీలో వెళ్ళి కలిశారు. కలిసి చర్చించి మా ఆస్తులు మాకు ఇవ్వండి, మా జీవితం మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి, మేము అక్కడ వస్తాము, మా గుళ్ళు, మా ఆస్తులు, మేము మా షాపులు ఏ ఉన్నాయో మేము నడిపించుకుంటాము, మాకు వెసులుబాటు కలిగించండి అని అడిగారు. దానికి ముత్తాకి పాజిటివ్గా స్పందించి తప్పకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు రండి, మీ ఆస్తులు మీరు తీసుకోండి, మీకు ఇప్పిస్తాము అని నేను చెప్పడం. అలాగే మీ గుళ్ళు, మీ గురుద్వారాలు వీటన్నిటి కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము అని నేను చెప్పడం. యాక్చువల్గా మనం చూసామంటే తాలిబాన్ టేక్ ఓవర్ అయిన తర్వాత హిందువుల ఆలయాల మీద, సిక్ గురుద్వారాల మీద చాలా అటాక్స్ జరిగినాయి. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అటాక్స్ తాలిబాన్ సెంట్రల్ లీడర్షిప్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదేశానుసారంగా జరగలేదు. ఇది అర్థం చేసుకోవాలి. లోకల్ చిన్న చిన్న క్యాడర్ ఎవరైతే వాళ్ళ తాలిబాన్ క్యాడర్ ఉన్నారో వాళ్ళని వాడుకొని ఐఎస్ఐ చేయించింది అని తెలుస్తుంది. ఐఎస్ఐ అదే పనిగా అక్కడ ఒక విధమైనటువంటి వీళ్ళు హిందూ విరోధులు, వీళ్ళు భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువులను చంపితే భారతదేశం దీనికి వ్యతిరేకంగా వెళుతుంది అని ఒక నేరేటివ్ తోటి ఐఎస్ఐ చేయించింది. సో తాలిబాన్ దాన్ని ఎప్పుడో డిజోన్ చేసింది, నాకు సంబంధం లేదు అన్నారు. ఫస్ట్ టైం కొన్ని సంవత్సరాల క్రితం తాలిబాన్ వచ్చినప్పుడు హిందువులని, సిక్కులని వీళ్ళందరూ ఎల్లో బ్యాడ్జ్ వేసుకొని వెళ్ళమని చెప్పేసి వాళ్ళని ఫోర్స్ చేశారు. అప్పట్లో మైనారిటీలు ఉన్న వాళ్ళందరూ ఎల్లో ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి. వాళ్ళని చాలా రెస్ట్రిక్టెడ్ ఇవన్నీ కండిషన్స్ లో ఉండేవి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మిగిలిపోయిన ఎవరో కొంతమంది ఉన్నారు, ఒక 10-15 మంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఉన్నారు ఈరోజు. కానీ వాళ్ళని టార్గెట్ చేస్తోంది తాలిబాన్ కాదు, వాళ్ళని టార్గెట్ చేస్తోంది ఐఎస్ఐ అని చెప్పి ముత్తాకి వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మేము మీకు సెక్యూరిటీ ఇస్తామని చెప్తున్నాం. సరే, ఎంతమంది వెళ్తారో, ఆల్రెడీ ఆఫ్ఘాన్ పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చేమో, భారతీయ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బహుశా వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకొని రావచ్చేమో. ఫర్ ఇన్స్టెన్స్ మన కాశ్మీరీ పండితులు, కాశ్మీరీ హిందువులు ఈరోజు కాశ్మీర్కి వెళ్ళి ఖీర్ భవానీ మాతా మందిర్ దగ్గర పూజ చేసుకొని వస్తారు, కానీ అక్కడ మళ్ళీ ఉండడానికి వెళ్ళట్లేదు కదా. అటువంటిది ఏమైనా జరగచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ కాబుల్లో అసామయి మందిరం ఉంది. ఆషామయి అంటే వాళ్ళు అసామయి అని పిలుస్తారు. అసామయి మందిరం ఉంది అక్కడ. దాన్ని దర్శించుకోవడానికి హిందువులు వెళ్ళి రావచ్చు బహుశా. అలాగే గణపత్యార్ మందిర్ మనకు ఖండహర్లో ఉంది. వీటిని దర్శించడానికి వాళ్ళు బహుశా వెళ్ళి రావచ్చు. అలాగే సిక్కు గురుద్వారాలు చాలా ఉన్నాయి. కాబట్టి బహుశా అటువంటిది ఏమైనా మెల్లిగా స్టార్ట్ చేయొచ్చు. బట్ అటువంటిది ఏమైనా స్టార్ట్ అయితే ఐఎస్ఐ ఊరుకుంటుందా? వాళ్ళు మిగతా ఎవరినో క్యాడర్ని పెట్టి అక్కడ వీళ్ళ మీద టార్గెట్ చేయడం, చంపడం లాంటివి జరిగితే బహుశా మళ్ళీ ఇది మళ్ళీ క్షీణించే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక పాజిటివ్ సైన్ నేను భావిస్తాను. తాలిబాన్ భారతదేశంతో సంబంధాలు పెంచుకోవాలనుకున్నప్పుడు హిందువుల పట్ల, సిక్కుల పట్ల వాడు కొంత ఒక ఏమంటారంటే ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేయకపోతే భారతదేశంతో కూడా ఒక లెవెల్ దాటి ముందరకు వెళ్ళలేరు. ఇప్పుడు కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయలేదు. రికగ్నైజ్ చేస్తే ప్రపంచం అంతా రికగ్నైజ్ చేస్తే చేస్తామని చెప్పాం, కానీ దౌత్య సంబంధాలు అయితే మనకు అవసరాల కోసం రెస్టోర్ చేస్తున్నాము. సిక్కులు, మనకు హిందువులు వీళ్ళందరూ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ వాళ్ళ ఆస్తులను వాళ్ళు చేజిక్కించుకోలేని పరిస్థితి వచ్చిన రోజు కోసం మనం ఇంకొన్ని అడిషనల్ స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకేదైనా ఫండింగ్ ఇవ్వడం వాళ్ళకి, ఇటువంటి ఏమైనా చేయొచ్చు. కాబట్టి మనతో సత్సంబంధాలు పెంచుకోవడానికి అవసరం అని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక కారణము. రెండు, వాళ్ళ ప్రజలు, తాలిబాన్ అనేది చాలా నేషనలిస్టిక్ ప్రభుత్వం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, స్త్రీలని హింసిస్తున్నటువంటి ఒక సంస్థ కావచ్చు, ఒక ఎక్స్ట్రీమ్ ఇస్లాం భావజాలం ఉన్నటువంటి సంస్థ కావచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళకు చాలా ప్రేమ ఉన్నది, ఒక నేషనలిస్టిక్ ఆలోచన. అందుకనే ఈరోజు పాకిస్తాన్ యొక్క డూరన్ లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. పాకిస్తాన్ ఏమనుకుందంటే వీళ్ళు రాగానే, తాలిబాన్ రాగానే వీళ్ళు దాసోం అంటారు, సంతకం పెట్టేస్తారు, డూరన్ లైన్ ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు అంటున్నారు. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మన పాకిస్తాన్తో చేసిన దాంట్లో కూడా
వాళ్ళు బార్డర్ అని చెప్పలేదు, ఇన్ క్లాషెస్ ఓవర్ ద రీజన్ ఇన్ దిస్ రీజన్ అని చెప్పారు. అంటే దాన్ని అమెండ్ చేశారు. డూరన్ లైన్ పేరు ఎత్తలేదు, బార్డర్ పేరు కూడా వాళ్ళు ఎత్తలేదు, ఇంకేదో పేరు పెట్టి వాళ్ళు చేశారు, సంతకం పెట్టారు. అంటే తాలిబాన్ ప్రభుత్వం అన్నది తాజికులు కావచ్చు, ఉజ్బెక్కులు కావచ్చు, లేదా హజారాలు కావచ్చు, లేదా మనకు పష్తూన్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎథనిక్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నా కానీ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక ఇది మా దేశము అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి వాళ్ళలో ఆ ఫీలింగ్ మనకు కనిపిస్తుంది తాలిబాన్. అందుకని ఆ దృష్ట్యా హిందువులు, సిక్కులను కూడా వీళ్ళు మా వాళ్ళే, ఆఫ్ఘన్లే కాబట్టి వీళ్ళని మేము వెనక్కి తీసుకుంటామన్నటువంటి అప్రోచ్, ఒక పాజిటివ్ అప్రోచ్ గా మేము చూడాలి. మిగతా వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళ స్త్రీల పట్ల చేసేది అదన్నీ మనం ఎలాగో ఖండిస్తాం. ఏదైనా మంచి చేస్తే దాన్ని సమర్థించాలి కూడా. కాబట్టి ఆ దృష్ట్యా ఒక కొన్ని పాజిటివ్ స్టెప్స్ కింద నేను దీన్ని భావిస్తాను. చూద్దాం రాబోయే రోజుల్లో మరి నిజంగా వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఆస్తులు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు నిజంగా ఏర్పడతాయా లేవో రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఎస్ సార్. నెక్స్ట్ అంశం సార్, బంగ్లాదేశ్ తో మన సంబంధాలు క్షీణిస్తున్న మాట వాస్తవము. అందులో ఇప్పుడు ఇంకొక అంశం కూడా వచ్చింది. బిఎస్ఎన్ఎల్ ఏదైతే మన ఈశాన్య రాష్ట్రాల కోసమని ఇంటర్నెట్ ని బంగ్లాదేశ్ నుంచి మనం తీసుకుంటామో కేబుల్ ద్వారా. సో దాంతో మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ తో 2015లో చేసుకున్న ఒప్పందం ఉండింది. ఆ నేపథ్యంలో మనం తీసుకుంటూ వస్తున్నాం. బట్ ఇప్పుడు పూర్తిగా ఆ ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకునేటువంటి దాన్ని నిలిపివేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగిన పరిణామంగా దీన్ని చూడాలా? దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి చెప్తారా? అంటే తప్పకుండా మనకు క్రమేపీ మన ఇద్దరు సంబంధాలు క్షీణిస్తున్నాయి. మనకు భౌగోళికంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకి ఇంటర్నెట్ తీసుకువెళ్ళాలంటే మనకు బంగ్లాదేశ్ చాలా పెద్ద భూభాగం మనకు అడ్డు ఉంది. కాబట్టి వాళ్ళ టెరిటరీ మీదుగా మనం నార్త్ ఈస్ట్కి తీసుకువెళ్ళేవాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుని మనం ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళం. కానీ యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమేపీ క్షీణిస్తున్నటువంటి దశలో మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలుపెట్టాం. మనం అప్పుడే కట్ చేస్తుంటే చాలా సఫర్ అయి ఉండేవాళ్ళం. కానీ మన బిఎస్ఎన్ఎల్ కానీ మన ఇతరత్ర ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేట్ కేబులింగ్ అంతా చూడడం మొదలుపెట్టారు. ఎంత దూరం వెళ్ళాలి, మనకు పైన సిలిగురి కారిడార్ నుంచి వెళ్ళి అస్సాంకి వెళ్ళి మళ్ళీ తిరిగి కిందికి రావాలి, ఈశాన్య రాష్ట్రాలు వెళ్ళాలంటే చాలా తిరగాలి. అదే బంగ్లాదేశ్ నుంచి వెళ్తే కోల్కతా నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో కాబట్టి ఆ అడ్వాంటేజ్ మనకు ఉండింది అప్పట్లో షేక్ హసీనా ఉన్నప్పుడు. నేను ఇందులో మొన్న మధ్యనే ఒక చిన్న వీడియో కూడా చేశాను సార్. యాక్చువల్లీ అశ్విని వైష్ణవ్ మొన్న ఈ గూగుల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి విశాఖలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. యాక్చువల్లీ మీరు కొంచెం ఎలాబరేట్ చేయొచ్చు. వైజాగ్ నుంచి సిత్వేకి ఒక లైన్ వేస్తే అక్కడ నుంచి మనం ఏదైతే ఒక ఒప్పందంలో భాగంగా మనం చేసుకోవచ్చు అనేది ఆయన చెప్పిన మాట. ఇంకొకటి రైల్ నెట్వర్క్ ద్వారా ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా, అంటే బేసికల్లీ సిలిగురి నుంచి ఆల్మోస్ట్ మన మిజోరాం వరకు కూడా ఇంటర్నెట్ లైన్ వేసాము, మేము కేబుల్ నెట్వర్క్ వేసాము అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఊహించడం వల్ల ఆయన సిత్వేని ఆల్టర్నేట్ గా చెప్పారా, లేకపోతే ఇంకా ఏమైనా ఆప్షన్స్ అండమాన్ ని బేస్ చేసుకుని ఇంకేమైనా ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చా, చెప్తారా? కరెక్ట్, పర్ఫెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. అది ఆల్రెడీ మనం అటువంటి ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం కాబట్టే ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి మనం కట్ చేయగలిగాం. అక్టోబర్ 21 రాత్రి కంప్లీట్ కట్ చేసేసాం. మనం బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అయిపోయింది, కట్ చేసేసాం. అక్టోబర్ 21 రాత్రి మిడ్-నైట్ 12 గంటలకి మనం బంగ్లాదేశ్ కి నోటీస్ ఇచ్చేసాం. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవట్లేదు, ఈ రోజు బ్యాండ్విడ్త్ తీసుకోవట్లేదు. లాస్ట్ 10 GBS ఏదో మనకు వాళ్ళ దగ్గర తీసుకునేది ఉండింది, అది కూడా మనం కట్ చేసేసాం. అంటే ఇందాక అశ్విని వైష్ణవ్ చెప్పింది నువ్వు చెప్తే నేను అదే చెప్పబోతున్నాను. ప్రత్యామ్నాయం మనం ఆల్రెడీ చూసేసుకున్నాం. మనకున్న ఇప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయం సిలిగురి కారిడార్ నుంచే వెళ్ళాలి, అంతే తిరిగి చాలా దూరం వెళ్ళాలి. సిట్వే అన్నది ఫ్యూచర్ ప్లాన్. ఎందుకంటే సిట్వేకి వెళ్ళినా సిట్వే నుంచి మిజోరాంకి ఎలా రీచ్ అవుతాము, అది అరక్కన్ ప్రావిన్స్ లో ఉంది, మనకు రఖైన్ ప్రావిన్స్ ఉంది. కాబట్టి అక్కడ అలజడి ఉన్నంత వరకు అక్కడ ప్రభుత్వ కంట్రోల్లో లేదు, మనకు మియన్మార్ ప్రభుత్వ కంట్రోల్లో లేదు. సిట్వే అయితే వాళ్ళ అధీనంలో ఉంది, కానీ సిట్వే దాటిన తర్వాత ఆ టెరిటరీ అంతా వాళ్ళ అధీనంలో లేదు. సో వాళ్ళతో మనం చర్చలు చేస్తున్నాం. కాబట్టి రేపు అది కనుక గుణం చూపిస్తే బహుశా సిట్వే ప్రావిన్స్ నుంచి మిజోరాం దాకా వెళ్ళేటువంటి కేబుల్ బహుశా అక్కడ ఉన్నటువంటి అరక్కన్ ఆర్మీ కావచ్చు, లేదా మనకు జుంటా మయన్మార్ జుంటా కావచ్చు, వాళ్ళిద్దరు టెరిటరీస్ లో మనం ఏదో విధంగా మనం వాళ్ళిద్దరిని ఒప్పించి ఆ కేబుల్ వేసుకునేటువంటి అవకాశాలు లేకపోతే, అదిగా చేసామంటే బంగ్లాదేశ్ కంప్లీట్ గా రెడెండెంట్ అయిపోతుంది, ఇంకా అస్సలు అవసరం లేదు. బంగ్లాదేశ్ ఈరోజు మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఎందుకు మనల్ని సతాయించింది ఇంతకాలం దీని గురించి అంటే కనుక, ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ కి ప్రత్యామ్నాయంగా తయారైపోతాయమన్న భయంతో వాళ్ళు చేశారు. బేసిక్ గా పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ కనెక్టివిటీ మనకు కనెక్టివిటీని కట్ చేస్తుంది.
కనెక్టివిటీని కట్ చేయడం వల్ల మనకి ఇబ్బందులు ఈ రెండు దేశాలతో కూడా మనకు వస్తున్నాయి. కనెక్టివిటీ కారిడార్స్ కానీ వాళ్ళకు ట్రాన్సిట్స్ కానీ పెట్టామంటే వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. మనల్ని ఏదో విధంగా కించపరచడానికి వాళ్ళకు ఉన్న ఏకైక అస్త్రం మనల్ని కట్ చేయడం తప్పితే ఇంకేమీ లేదు వాళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్ టాపీ ప్రాజెక్ట్ ఉంది, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్ ఉండింది. అది వచ్చింటే కనుక మనం దేశంలో అద్భుతమైనటువంటి మనకు ఈ గ్యాస్ కనెక్షన్స్ అన్ని వచ్చి ఉండేవి. డైరెక్ట్ గా మన ఇండియాలోకి ట్యాప్స్ వచ్చేసి ఉండేవి, మీటర్స్ వచ్చేసి ఉండేవి. ఈ సిలిండర్లతో అంత తంటాలు పడాల్సిన అవసరం ఉండేది కదా. కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. అలాగే ఇరాన్, పాకిస్తాన్, ఇండియా ఐపీఐ ప్లాన్ ఉంది, అది బంద్ చేశారు వాళ్ళు. కానీ షేక్ హసీనా తోటి మంచి సంబంధాలు ఉండేవి కాబట్టి మనం బస్సు కోల్కతా నుంచి మనకు త్రిపురకు వెళ్ళాలంటే కనుక బంగ్లాదేశ్ టెరిటరీ వాడుకొని వెళ్ళేవాళ్ళు. అంటే మనకు వీసా లేకుండా బంగ్లాదేశ్ లో దిగం, మనం ఇక్కడ బయలుదేరామంటే ఆ బస్సు స్ట్రైట్ గా అటు వెళ్ళేది. దాని మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ ట్రాన్సిట్, అలాగే ఎలక్ట్రిసిటీ ట్రాన్సిట్, భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి ట్రాన్స్మిట్ చేస్తాము, బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఒక సీమ్లెస్ గా తయారైనటువంటి పరిస్థితిని మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టేసరికి మనం కూడా ఇంపోజ్ చేయడం మొదలుపెట్టాం. సరిహద్దును టైట్ చేస్తున్నాము, ల్యాండ్ బార్డర్ లోంచి వాళ్ళ ట్రేడ్ ఆపేసాము, కోల్కతా పోర్ట్ ని ఇవ్వడానికి మనం ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఏం షిప్ చేయాలన్నా చిట్టగాంగ్ నుంచి కోల్కతాకి బోట్లోనే రావాలని రెస్ట్రిక్షన్స్ పెట్టాము. ఇలా చాలా మనం కూడా చేస్తున్నాం. సో ఇది ఒక ఏమంటారంటే ఒక చెస్ గేమ్ లా నడుస్తుంది మన ఇద్దరి మధ్యలో. మనకు ఈశాన్య రాష్ట్రాలు కొంత దెబ్బ తగులుతాయి, కానీ బంగ్లాదేశ్ దానివల్ల ఇంకా గణనీయంగా నష్టపోబోతుంది. 50% వాళ్ళ కేబుల్ బ్యాండ్విడ్త్ అంతా కూడా భారతదేశం నుంచి తీసుకుంటారు. మొహమ్మద్ యూనుస్ వచ్చినప్పటికీ 60% మన దగ్గర డిపెండ్ అయి ఉంటున్నారు. ఇప్పుడు 10% తగ్గించుకున్నారు. కానీ ఇప్పటికి కూడా 50% భారతదేశంలో బ్యాండ్విడ్త్ ఇస్తేనే వాళ్ళు ఈరోజు నడుస్తుంది. రేపటి రోజు మనం దాన్ని కట్ చేసామంటే వాడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి చెత్త గేమ్స్ అన్ని ఏదైనా దేశాలు ఆడాయంటే ఆ దేశాలు నష్టపోతాయి. ఎప్పుడు కూడా కనెక్టివిటీ అన్నది ఉండాలి. అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టివిటీ, నీళ్ల కనెక్టివిటీ కావచ్చు, ల్యాండ్ ట్రాన్సిట్ కారిడార్స్ కావచ్చు, ఎకనామిక్ కనెక్టివిటీస్ కావచ్చు, కరెన్సీకి సంబంధించినటువంటిది కావచ్చు, పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ కావచ్చు. ఇవి ఉన్నప్పుడే ఇట్స్ లైక్ ఎ బ్రీదింగ్ బాడీ. అంటే ఒక శరీరం ఎలాగైతే శ్వాస తీసుకొని బతుకుతుందో అటువంటిది. ఇప్పుడు మన చేయికి మనం అటు ఇటు తాడు కట్టేసి బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తే ఏమవుతుంది? అది గ్యాంగ్రీన్ వచ్చి పోతుంది. అదే పరిస్థితి ఈరోజు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ. అందుకని ఈ బిఎస్ఎన్ఎల్ అనేది ఆ దృష్టిలో చూడాలి. ఇన్ని కట్ ఆఫ్ చేసుకుంటున్నాం బంగ్లాదేశ్ తోటి, దాని భాగంగానే ఈ బిఎస్ఎన్ఎల్ కూడా కట్ చేశాం. మనకు ఇష్టంతో మనం చేయట్లేదు. మనకు బంగ్లాదేశ్ చేస్తున్న పిచ్చి పనుల వల్ల మనం చేయాల్సి వస్తుంది. బంగ్లాదేశ్కి మనం గుణపాఠం చెప్తున్నాం, వాళ్ళకి క్లియర్ గా మనం చెప్తున్నాం, నువ్వు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తామని అనుకోకు, మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని వాడు చూపిస్తున్నాం. కరెక్ట్. చైనాకు సంబంధించినటువంటి అప్డేట్స్ లోకి వెళ్దాం సార్. చైనా లో మళ్ళీ నిజానికి మావో తరహా విధానాలు మళ్ళీ షీ జిన్పింగ్ హయాంలో వస్తున్నాయి అనేది మీరు గత కొన్ని గ్లోబల్ రౌండప్స్ లో చెప్తూనే వస్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఇంకొక ఉదంతం కూడా వచ్చింది. ఎలాగైతే కల్చరల్ రెవల్యూషన్ టైంలో మావోకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పక్కకి జరిపేసి మొత్తానికి ఒక కొత్త రీవ్యామ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత అంటే 1966 కల్చరల్ రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం సెకండ్ హైయెస్ట్ ర్యాంకింగ్ జనరల్ హీ వెయిడాంగ్ ని, అదే విధంగా నేవీ అడ్మిరల్ మియావో హువా ఆయన్ని అండ్ ఇంకా మిగతా 7 సీనియర్ అఫీషియల్స్ ని ఒక్కసారిగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అండ్ వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటి నుంచి ఎక్స్పెల్ చేశారు, తొలగించారు. సో ఈ అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? షీ జిన్పింగ్ ఒక పూర్తిగా మారిన మావో లాగా కనిపిస్తున్నట్టుగా మనం భావించాలా? మళ్ళీ ఒక పాత చైనాలోకి తీసుకెళ్లిపోతున్నాడా? ఇది చాలా కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కొంతమంది కొన్ని వర్షన్స్ ఏం చెప్తున్నాయంటే షీ జిన్పింగే తీసేస్తున్నాడు, ఆయనకి ఎవరి మీద నమ్మకం లేదు, ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అనుమానంతో చూస్తున్నాడు ఆయన, కాబట్టి వీళ్ళ కేసులో కూడా ఏదో చిన్న చిన్న అవకతవకలు జరిగినాయని తెలిసి చాలా కఠినంగా వీళ్ళని శిక్షిస్తున్నాడు, ఒక కంట్రోల్ తప్పినటువంటి నియంతగా ప్రవర్తిస్తున్నాడు అని ఒక వర్షన్ ఇంకొక వర్షన్ ఏం చెప్తున్నానంటే ఈ వ్యక్తులు ఎవరినైతే 9 మందిని డిస్మిస్ చేశారో దాంట్లో రమారమి 7-8 మంది స్వయాన షీ జిన్పింగ్ అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు. హే వెయిడాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన 3rd హైయెస్ట్ ర్యాంక్ వాళ్ళ సిఎంసిలో. సిఎంసి అంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్. సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో ఆయన 3rd హైయెస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. 66-67 తర్వాత 1966-67 తర్వాత అంత సీనియర్ వ్యక్తిని తీయడం అనేది ఫస్ట్ టైం. కాబట్టి అంత సీనియర్ వ్యక్తి అతనికి 2-3 ప్రమోషన్లు అదనంగా ఇచ్చి
ఫాస్ట్ ట్రాక్ చేసి ఇంత సీనియర్ పొజిషన్ కి షీ జిన్పింగ్ స్వయాన తీసుకొచ్చినటువంటి వ్యక్తిని షీ జిన్పింగ్ ఎందుకు సాక్ చేస్తాడు అనేది సెకండ్ వర్షన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ గా షీ జిన్పింగ్ ఆయన సత్తా కోల్పోయాడు, వేరే ఒక కబాల్ ఈరోజు చైనా నడిపిస్తోంది. షీ జిన్పింగ్ మనకు లాస్ట్ టైం ప్లేనరీ వాళ్ళది సెషన్ జరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఈ మిలిటరీకి సంబంధించినంతా కూడాను ఇంకా మిగతా కొంతమంది లీడర్ దాన్ని క్యాప్చర్ చేశారు. కాబట్టి షీ జిన్పింగ్ కి ప్రమేయం లేదు. వాళ్ళు టార్గెట్ చేస్తున్నంతా కూడా షీ జిన్పింగ్ ఎవరెవరిని అపాయింట్ చేశారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు తీస్తున్నారు. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. నార్మల్ గా ఏంటంటే ఇటువంటి నిర్ణయాలు దీన్ని ఏంటంటే డిసిప్లినరీ సస్పెన్షన్స్ కానీ, లేదా వాళ్ళ పార్టీ యొక్క ఐడియాలజీని సరిగా ఫాలో అవ్వలేదనో, కరప్షన్ అనో, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ స్పోక్స్మన్ దాన్ని వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చుండేవాడు. కానీ ఈ 9 మంది ఎక్స్పల్షన్స్ అన్నది అంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కమిజార్స్ అంటారు, మిలిటరీలో కమిజార్స్ అని ఉంటారు. వాళ్ళు కానీ వీళ్ళెవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. స్టేట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇవ్వడం చాలా విడ్డూరం. సో అందుకని అంటే షీ జిన్పింగ్ కంట్రోల్లో కాదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేదా మనకు దానికి సంబంధించిన ప్రెస్ కానీ ఇవన్నీ షీ జిన్పింగ్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా స్టేట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆయన చేయి జారిపోయింది అన్నటువంటి వాదన. వాళ్ళలో కొంతమంది ఈ సెకండ్ వాదన ముందు తీసుకొచ్చే వాళ్ళలో కొంత ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ గా ఆయన అయిపోయాడు, ఈ ప్లానింగ్ తర్వాత ఆయన దించేస్తారు, అందుకని ఆయన పెద్దగా ఆయన మనం సీరియస్ గా తీసుకోక్కర్లేదు, ఆయనని మార్చేసి వేరే ఎవరిన పెట్టబోతున్నారు అన్నటువంటి ఒక నేరేటివ్ అంతవరకు వెళ్ళిపోయారు. అందుకని 2 వర్షన్స్ ఉన్నాయి. చైనా ఒక అయన్ కర్టన్, దాని వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియడం చాలా చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికన్ స్పోక్స్ పర్సన్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే షీ జిన్పింగ్ వాళ్ళని సస్పెండ్ చేసినట్టుగానే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆఫీషియల్ ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని అక్కడే స్టక్ ఆన్ టు ఇట్. షీ జిన్పింగ్ సత్తా కోల్పోతున్నాడనో, ఆయనకు శక్తి తగ్గిపోయిందనో ఇటువంటి స్టేట్మెంట్స్ అమెరికా నుంచి ఏం రాలేదు. బట్ మిగతా విశ్లేషకులు అందరూ చాలా మంది చెప్తున్నారు గత 2 సంవత్సరాలు చూస్తే మనకు చింగ్ గాంగ్ దగ్గర నుంచి తీసుకొని మనకు తర్వాత వాళ్ళ ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్ తీసేయడం, లీ షాంగ్ఫు లాంటి వాళ్ళని, ఇవన్నీ కూడా లెక్క చేస్తే కానీ అందరూ కూడాను షీ జిన్పింగ్ లాయలిస్ట్స్. షీ జిన్పింగ్ స్వయాన హ్యాండ్ పిక్ చేసి వాళ్ళని ప్రమోట్ చేసి అక్కడ పెట్టినటువంటి వ్యక్తులే అందరినీ సాక్ చేశారు. కాబట్టి ఇది షీ జిన్పింగ్ ఫెయిల్యూర్ కాదు, షీ జిన్పింగ్ అతీతంగా ఎవరో వీళ్ళని టార్గెట్ చేసి తీసేస్తున్నారు. షీ జిన్పింగ్ శక్తి కోల్పోయాడు అన్నటువంటి నేరేటివ్ మిగతా వర్గం ఇస్తున్నారు. చూద్దాం. అందుకే రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్లానం అయిపోయిన తర్వాత మరి అక్కడ పాలిటిక్స్ ఏ దిశగా పెడతారో చూద్దాం మనం. బట్ అక్కడ మాత్రం సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్, ఎస్పెషలీ పిఎల్ఏకి సంబంధించి. రాకెట్ ఫోర్స్ అయితే కనుక వాళ్ళు ఇప్పటికి కూడా ఆగట్లేదు. కంటిన్యూస్ గా అక్కడ ఉన్నటువంటి కమాండర్ని వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, మాయమైపోతున్నారు. వాళ్ళు మాయమైన వాళ్ళ మనుషులు ఇంతవరకు కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడో చంపేసి ఉంటారు, వాళ్ళు బతుకున్నారు లేదో చనిపోయారో కూడా మనకు తెలియదు. ఆ రాకెట్ ఫోర్స్ కమాండర్ గా నేవీ ఆఫీసర్స్ పెడుతున్నారు. సో వాళ్ళ మొత్తం పిఎల్ఏ, ప్లాఫ్, ప్లాన్ ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా అస్థిరత ఉన్నది. ఎవరు కమాండర్ గా రావడానికి సిద్ధంగా లేదు. దాన్ని ఒక పర్టికులర్ సీనియర్ పొజిషన్ రాగానే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు మాయమైపోతున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళని కమాండ్ నుంచి తీసేస్తున్నారు, సాక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మేజర్ సీనియర్ పొజిషన్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మరి కమాండర్స్ లేనటువంటి సైన్యం ఏం యుద్ధం చేస్తుంది? రేపు తైవాన్ మీద యుద్ధం చేసి వాడు వెనక్కి తీసుకునే దమ్ములు వీళ్ళకి ఉన్నాయా? ఆ కమాండర్ నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి నన్ను చంపేస్తే నా పరిస్థితి ఏంటంటే వాడు అటువంటి సీరియస్ నిర్ణయాలు తీసుకోరు కదా. బట్ దేర్ ఇస్ అ హ్యూజ్ స్ట్రగల్. చైనీస్ పిఎల్ఏలో, చైనీస్ ప్రభుత్వంలో మేజర్ గొడవలు అవుతున్నాయి. చూద్దాం. మనకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల ముందర పెట్టాము. ఈ డెవలప్మెంట్స్ ఫర్దర్ గా అందరికి మనం క్లియర్ గా మనం వాచ్ చేస్తాము. అప్డేట్స్ తప్పకుండా మనం తర్వాత ఎపిసోడ్స్ మనం ప్రజెంట్ చేస్తాం. ఎస్ సార్. ఇక ఒకవైపు చైనాకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో షీ జిన్పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ సమావేశం కాబోతున్నారనే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అక్టోబర్ 31 నుంచి 1 నవంబర్ మధ్య జరుగుతున్నటువంటి గ్యాంగ్జూలో, సౌత్ కొరియాలోని గ్యాంగ్జూలో జరగబోయే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్, అపెక్ సమ్మిట్ కి డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అదే విధంగా షీ జిన్పింగ్ ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే టారిఫ్ వార్ తోటి ఇద్దరి మధ్య చాలా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న ఈ సందర్భంలో వీళ్ళిద్దరి సమావేశాన్ని ఎట్లా చూడాలి? ఇది కొంచెం ఏమైనా గేమ్ చేంజర్ కాబోతోందా? ఏమైనా పాజిటివ్ అవుట్కమ్ రావడానికి అవకాశం ఉందా? అంటే ఎవరో ఒకరు తగ్గితే గానీ సమస్యకు పరిష్కారం రాదు.
ఇద్దరు కూడా ఏంటంటే ఈ ఈ యొక్క సమ్మిట్ కంటే ముందరే స్టేక్స్ ని చాలా పైకి తీసుకెళ్లారు. ఇద్దరు టెంపరేచర్ ని, ఆ వేడిని చాలా పైకి స్థాయి దాకా తీసుకెళ్లారు. షీ జిన్పింగ్ ఏం చేశాడంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని అమెరికాకు వెళ్లకుండా ఆపేశాడు. చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టాడు. అవి ఇన్ఫాక్ట్ మన దేశాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. వీటిని మీ డొమెస్టిక్ గా సివిలియన్స్ కి వాడుకోవడానికి అయితే నేను పర్మిషన్ ఇస్తాను. ఎక్స్పోర్ట్ ససేమిరా చేయడానికి వీల్లేదు. 2 మీ డిఫెన్స్ రంగంలో వాడడానికి వీల్లేదు. 2 కండిషన్స్ పెట్టారు. మనకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా కీలకం. మన మిసైల్స్ కానీ, మన శాటిలైట్ కానీ, నావిగేషన్ కానీ, చాలా ఎలక్ట్రానిక్స్ లో మనకు రేర్ ఎర్త్ మినరల్స్ చాలా కీలకం. కాబట్టి దాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా వాడతాం మన ఇష్టం కదా. దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది చైనా. అలాగే మనం చూస్తే కనుక దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి వీలేదు. అంటే మనం ఏదైనా దాన్ని చేసి లిథియం బ్యాటరీస్ చేసి మనం టాటానో, మహీంద్రానో లేదా సుజుకి మన దేశంలో ఉన్నటువంటి కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసి దీన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసామంటే అది కూడా దాన్ని చేయడానికి వీల్లేదు. సో ఇటువంటి కండిషన్స్ అని పెట్టారు. అమెరికాలో ఇంతకంటే స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టారు. ఎందుకంటే దీనికి కారణం ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్, గుడ్డు ముందా పిల్ల ముందా అన్నదాని చర్చలో దానికి సమాధానం మనకు దొరకదు. గతంలో అమెరికా ఏం చేసింది, వీళ్ళకి చిప్పులు ఇవ్వకుండా సతాయించింది. వాళ్ళకి ఎన్విడియా అని వీళ్ళని అందరినీ కూడా రెస్ట్రిక్ట్ చేసి మీరు చైనాకు కాంప్లికేటెడ్ చిప్స్ ఇవ్వకండి, అది ఇస్తే కానీ వీళ్ళు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోను, టెక్నాలజీలోను, కాబట్టి వీళ్ళకి ఇవ్వకండి అని వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు చైనా వాళ్ళకి రివర్స్ గా ఏం చేసింది, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వడం మానేసింది. సో వాళ్ళు ఆ స్టాండ్ తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, మీకు 100% టారిఫ్ వేస్తానని చెప్పి ఈయన ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ వెళ్ళడం మొదలెట్టాడు. ఓ రోజు 100% అంటాడు, ఇంకో రోజు 133% అంటాడు, 35% అంటాడు, రోజుకో మాట చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా బెదిరింపులే. నవంబర్ 1కి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు బెదిరిస్తున్నాడంటే 29, 30 అక్కడ అదే 30, 31 ఆ ప్రాంతంలో కొరియాలో ఆయన కలవబోతున్నాడు షీ జిన్పింగ్ ని. అంతకంటే ముందు ఈ బెదిరింపులు ఇవి. సో ఇద్దరు కూడా ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. అల్టిమేట్ గా డీల్ ఉంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అది ఉంటుందా లేదా అని చెప్పడం చాలా కష్టం. చైనా అయితే తగ్గడానికి సిద్ధంగా లేదు. అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే కనుక ఆయనకు కావాల్సింది 2. ఒకటి రేర్ ఎర్త్ మినరల్స్ మీద రెస్ట్రిక్షన్స్ చైనా ఎత్తేయాలి. రెండవది వాళ్ళ దగ్గర పంటలు ఏవైతే గత సంవత్సరం కొన్నారో అవన్నీ మళ్ళీ కొనుక్కోవాలి. కంకులును, సోయాబీను అమెరికా నుంచి కొనాలి. ఈ రెండే ఆయన కోరికలు. చైనా దానికి ప్రత్యామ్నాయంగా చాలా కోరబోతుంది. దాన్ని మరి అమెరికా ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? సో చూడాలి. అందుకని ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలి. అందుకని ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను, ఇద్దరిలో ఎవరు దాసోహం అంటారో, ఎవరు 2 మెట్లు తగ్గుతారో అప్పుడే ఇది ఒక అగ్రిమెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే కనుక నాకు డొనాల్డ్ ట్రంపే 4 మెట్లు దిగాల్సి వచ్చేటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. చైనా కొంత దెబ్బ తినొచ్చు, ఎందుకంటే 100% టారిఫ్ వేస్తే కనుక చాలా ప్రోడక్ట్స్ అమెరికా నుంచి వెళ్ళిపోతాయి. అది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో చాలా స్టాక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఒక 2-3 వారాల తర్వాత ఇంపాక్ట్స్ మెల్లిగా తెలవడం మొదలు పెడుతుంది. చైనా ఇంపోర్ట్ లేని వాళ్ళ టాయిలెట్ పేపర్ కూడా లేదు అమెరికాలో, కాబట్టి ఆ ఇంపాక్ట్ రావడానికి సమయం పడుతుంది. అంతలోపు బహుశా ఏదో డీల్ చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. సో షీ జిన్పింగ్ కానీ, వ్లాడిమిర్ పుటిన్ కానీ, మోదీ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో T10 ఆడుతున్నాడు, T20 కూడా కాదు, T10 ఆడుతున్నాడు. 2 రోజులు 3 రోజుల్లో సొల్యూషన్ రావాలంటున్నాడు. అది వచ్చే పరిస్థితి కాదు. అందుకని చూద్దాం ఎంత దీంట్లో ఏమొస్తుందో. యాక్చువల్లీ చదువుతున్నాను, బిజినెస్ డీల్ లాగా డిప్లొమసీని అర్థం చేసుకుంటే వచ్చే రిపర్కేషన్స్ ఇవేనని. కరెక్ట్, డెఫినెట్ గా. అందుకని నా దృష్టిలో వీళ్ళిద్దరు కలిసినా కానీ కూడా ఒక డీల్ వస్తుందని నేను అనుకోను. డీల్ వచ్చేసింది, అయిపోయింది, ఇదో డీల్ అదో డీల్ అని చెప్పి చాలా కాలంగా ట్రంప్ చెప్తూనే ఉన్నాడు. ఏమైంది ఈరోజు 100% టారిఫ్ అంటున్నాడు కదా. కాబట్టి డీల్ మాత్రం జరిగేటువంటి సమస్య నాకేం కనిపించట్లేదు. ఒకటే ఒక కారణం, డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా సరెండర్ అవుతే, మోకరిల్లితే చైనా ముందర అప్పుడు ఏమైనా ఒక డీల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ టారిఫ్లన్నీ విత్డ్రా చేయడము, వాళ్ళకి వ్యతిరేకంగా టెక్నాలజీ ఆయనకు వెళ్లకుండా ఆపేటువంటి ఆర్డర్స్ అన్ని వెనక్కి వాపస్ తీసుకొని టెక్నాలజీ చైనాకు అమ్మడము, చైనాకు టెక్నాలజీ వాళ్ళు కొనుక్కునే టెక్నాలజీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండేటువంటి రెజీమ్ చైనా కోరుకుంటుంది. కాబట్టి అవన్నీ డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటే అప్పుడు ఏదైనా డీల్ ఉండొచ్చు, లేకపోతే మాత్రం ఇది ప్రతిస్తంభన ఇలాగే జరుగుతుంది. ఇంతకుమించి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. లెట్ us keep a watch. ఎనీవే వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఒకవైపు షీ జిన్పింగ్ మీటింగ్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కావాల్సింది ఉండే, అది ఇంకా
ఎటు తేలని పరిస్థితి కనబడుతోంది. ఇంకోవైపు రష్యన్ ఆయిల్ కంపెనీస్ రోస్నెఫ్ట్, లుకాయిల్ వీటిపైన సాంక్షన్స్ వేశారు. ఈవెన్ మన భారతదేశానికి సంబంధించి ఒక 2, 3 కంపెనీస్ డిఫెన్స్‌కి సంబంధించి రష్యాతో ఆహ్, కలిసి పనిచేస్తున్నాయన్న నెపంతోటి యూరోపియన్ యూనియన్ సాంక్షన్స్ వేసింది. సో, మళ్ళీ సాంక్షన్స్‌ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రష్యా అధినేత పుతిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు యాక్చువల్లీ అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదు అని చాలా గట్టిగా తేల్చి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మనం కూడా డైవర్సిఫై చేసుకుంటున్నాం అంటున్నారు. ఈ ఆయిల్ గోల మళ్ళీ ముందుకొచ్చేసింది కదా సార్! సో, దీని గురించి మీరేమంటారు? అండ్ పుతిన్‌తో సమావేశం అనేది ఇంకా జరగనట్టేనా? అది పోస్ట్‌పోన్ అయినట్టుగానే భావించాలా పూర్తిగా డొనాల్డ్ ట్రంప్? అంటే అది బహుశా పోస్ట్‌పోన్ అయినట్టే మనం అనుకోవచ్చు. దానికి ముఖ్య కారణం ఏంటంటే గనక డొనాల్డ్ ట్రంప్ మనకు వ్లాడిమిర్ జెలెన్స్కీని బెదిరించినటువంటి పరిస్థితి. నువ్వు డాన్బాస్‌ని రష్యాకి ఇచ్చేయి, ఇవ్వకపోతే గాని నిన్ను సర్వనాశనం చేస్తాడు అని బెదిరించినటువంటి పరిస్థితిని జెలెన్స్కీ ఏం చేశాడంటే యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు అందరినీ కలిసి వాళ్ళ దగ్గర పోయి మొరబెట్టుకుంటే వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ మీద మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు రష్యాతో డీల్ చేయకండి, మీరు రష్యాని వదిలేయండి, వాళ్ళతో మీరు ఒప్పుకోకండి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ 2 స్టెప్స్ వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకునేసరికి ఈ రోజు పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ ఏం జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్తో కలిసి ఏం మాట్లాడగలడు ఆయన? ఆల్రెడీ అఫీషియల్ గా మనకు విత్డ్రా అవుతోంది కదా, అంటే మనకు యూరోపియన్ యూనియన్ ఒత్తిడి వల్ల ఈయన జెలెన్స్కీ మీద పెట్టినటువంటి ఈ కండిషన్స్ అన్ని కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్. కాబట్టి కక్కలేక మింగలేక ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ కలిసినా కానీ ఏం చెప్పగలడు పుటిన్కి? యుద్ధం ఆపేయడానికి ఇగో నీ షరతులన్నీ నేను జెలెన్స్కీతో ఒప్పించాను అని చెప్పగలడా డొనాల్డ్ ట్రంప్? అది చెప్పలేనప్పుడు మరి కలిసి ఏంటి లాభం? అందుకని కలవట్లేదు. యూరోపియన్ యూనియన్ లీడర్స్ యొక్క ప్రెషర్ వల్ల కలవట్లేదు. అది కీలకమైనది. 2, వీళ్ళ మీద సాంక్షన్స్ వేయడం మొదలుపెట్టాడు. రాస్నెఫ్ట్ అన్నది లార్జెస్ట్ మన పెట్రోలియం ప్రొడక్ట్ సప్లైయింగ్ కంపెనీ రష్యన్ కంపెనీ ఇది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికి కూడా ఏమైనా జపాన్ కొనుక్కుంటోంది, యూరోప్ కొనుక్కుంటోంది, మనం కొనుక్కుంటున్నాము, టర్కీ, చైనా వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ. రాస్నెఫ్ట్ మీద శాంక్షన్స్ వేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ. మనం కూడా దెబ్బతింటాం తప్పకుండా. ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఆ ఫ్రీ రన్ మనకి కష్టం. సరే, అమెరికా శాంక్షన్స్ ఇస్తే నేనెందుకు పట్టించుకోవాలి అన్నటువంటి ధోరణి మనం వెళ్ళామంటే కనుక మనకు చాలా కీలకమైనటువంటి టెక్నాలజీస్ అమెరికా మీద ఆధారపడినటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా మనకు దెబ్బతింటాయి. కాబట్టి ఇది ఇంతవరకు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండింది మనకు. కానీ ఈ రాస్నెఫ్ట్ ని ఎలా డీల్ చేయాలని మనకు చాలా సమస్య ఉన్నది. బహుశా మనం మళ్ళీ దీన్ని ఇరాక్ నుంచి ఇంక్రీజ్ చేయడం ఇటువంటివి చేయాల్సి వస్తుంది. ఇరాక్ ఇప్పుడు నంబర్ 2 పొజిషన్ లో ఉంది. రష్యా నంబర్ 1, ఇరాక్ నంబర్ 2 ఉంది. బహుశా ఇరాక్ నుంచి, సౌదీ నుంచి మనం కొనేటువంటి చమురు ఎక్కువ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. రష్యా నుంచి కొంచెం తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో దీన్ని ఎలా డీల్ చేస్తారో. అంటే అమెరికన్ ఫోకస్ అంతా ఏంటంటే చీప్ సప్లైస్ ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో వాటిని అన్ని కట్ చేసేయాలి. దాంతో ప్రపంచం అంతా అమెరికన్ షేల్ గ్యాస్, షేల్ ఆయిల్ దాని మీదే డిపెండ్ అవ్వాలి. వాడు ఏ ధర చెప్తే ఆ ధరకు ప్రపంచంతో కొనుక్కోవాలి. అది అంటే అమెరికన్ ఆలోచన దృక్పథం. కాబట్టి ఈరోజు వ్లాడిమిర్ పుటిన్ తోటి కలిసినా కానీ లాభం లేదని అర్థమైపోయింది కాబట్టి కలవట్లేదు. అది దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్. ఓకే. సరే, అయితే ఇంకొకటి ఇప్పుడు మన దేశంలోని విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా దారుణంగానే కొన్ని వీడియోస్ అవి పెడుతున్నారు. అంటే కొన్ని ఏఐ బేస్డ్ వీడియోస్ కొన్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినవి. అక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తాడు. నువ్వు ఆయిల్ కొనుగోలు ఆపేయి అనగానే ఇక్కడ మోదీ గారు జీ హుజూర్ అన్నట్టుగా కొన్ని వీడియోస్ చేసి దాన్ని ఎక్కువ ప్రచారంలోకి తెస్తున్నారు కాబట్టి. సో, నిజానికి ఆయిల్ కొనుగోళ్ల విషయంలో భారతదేశపు వైఖరి ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి వాళ్ళకి కొంత రష్యన్ ఆయిల్స్ విషయంలో కొంత తగ్గించుకోండి అని చెప్పేసి డినామినేషన్స్ తగ్గించండి అని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. డైవర్సిఫై చేసుకునే క్రమంలో కూడా భారతదేశము ఎక్స్ప్లోర్ చేస్తోంది వేరే ఆప్షన్స్ ని, వేరే కంపెనీస్. నిజానికి ఇట్లా పట్టువిడుపులు అనేవి ఉంటాయి కానీ పూర్తిగా ఇదేదో డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు ఆపరేషన్ సింధూర్ ఆపాము, డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు ఆయిల్ కొనుగోలు ఆపాము అంటున్నటువంటి ఈ వైఖరిని లేదా ఈ ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మరి కాంగ్రెస్ హయాంలో రష్యా నుంచి ఒక్క బ్యారెల్ కూడా ఎందుకు కొనలేదు? ఈ రోజు మోదీ ప్రభుత్వం తగ్గించినా కానీ కూడా కొంటున్నారు కదా. 40% భారతదేశం కొంటోంది, 20% వెళ్ళిందా అని అనుకుందాం కాసేపు. 50% కట్ చేసినా కానీ కూడా మీరు మీ హయాంలో ఒక్క బ్యారెల్ కూడా ఎందుకు కొనలేదు మీరు? అప్పుడు మీరు చాలా ఖర్చు పెట్టి చాలా విపరీతమైన ధరలతోటి
మీరు సౌదీ అరేబియా నుంచి దేశాల నుంచి ఎందుకు కొన్నారు మీరు? అప్పుడు చీప్ ఆల్టర్నేటివ్స్ మీకు ఉండగా దాన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదు మీరు? రష్యాకి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ హయాంలో కూడా. వెపన్స్ వాళ్ళ దగ్గర కొన్నాం కదా మనం, 1947 నుంచి వాళ్ళ దగ్గర కొన్నాం. కాబట్టి మరి అటువంటి సంబంధాలు ఉన్నటువంటి దేశం నుంచి మీరు ఎందుకు తక్కువ ధరలో చమురు కొనలేదు అప్పుడు? ఈ రోజు మోదీ కట్ చేస్తున్నారు అని మీరు అంటున్నారంటే మీరు చాలా గొప్పగా వాళ్ళ దగ్గర కొని ఈ రోజు మోదీ కట్ చేస్తున్నారంటే మీకు ఏమైనా మాట్లాడే అవకాశాలు? భారతదేశం చాలా స్పష్టంగా చెప్తోంది, మేము ఎవరి మీద లాయల్ కాదు, మాకు ఎక్కడ చమురు మాకు అడ్వాంటేజ్ ఉంటే అక్కడ మేము కొనుక్కుంటాము, డైవర్సిఫై చేస్తాము, ఒక దేశంలో కొని మేము ఇరుక్కోము, మల్టిపుల్ సోర్సెస్ మేము తెచ్చుకుంటాము. ఆ వారంలో లేదా ఆ పర్టికులర్ ట్రేడింగ్ సైకిల్లో ఎక్కడ మాకు తక్కువ ధరలో చమురు వస్తుందో దాన్ని మేము కొంటాము. అంటే లోవెస్ట్ దగ్గర 100% కొంటామని లేదు, మనం దాన్ని మిక్స్ చేసుకుంటాం. కాబట్టి ఎక్కడ ఎంత కావాలి అనేది మేము నిర్ణయించుకుంటాము, ఆ బాస్కెట్ అనేది మేము నిర్ణయించుకుంటామని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈ శాంక్షన్స్ వల్ల కొంత కాస్ట్లియర్ చమురు కొనాల్సిన అవసరం రావచ్చు మనకు. కానీ అది అటువంటి కాంప్రమైజెస్ చేసినంత మాత్రాన ఈయన మోకరిల్లాడు మోదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీడియోలు చేయడము, ఇవన్నీ అఫ్ కోర్స్ కంప్లీట్ గా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు రన్ చేస్తున్నారు. దాన్ని మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. మోదీ ఫెయిల్యూర్ ని మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే కనుక దాని సపోర్ట్ మనం అందరం కూడా చేద్దాం. కానీ అదే పనిగా ఆయన ఒక స్ట్రాటజిక్ డెసిషన్ భారతదేశం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఓవరాల్ గా మన బెనిఫిట్స్ చూసుకొని మనం చేస్తాం ఇటువంటివన్నీ. దానిని మీరు ఒక ఫేక్ నేరేటివ్ లో చూపించి ప్రజెంట్ చేస్తే కనుక అది చాలా తప్పది. ఇటువంటివి కాంగ్రెస్ గతంలో కూడా చేసింది, చాలా నీచంగా కూడా వాళ్ళు గతంలో పోస్ట్ చేశారు. మనకు దాని ఏమంటారంటే మోదీ గారు సర్దార్ పటేల్ స్టాచ్యూ దగ్గర ఆయన కింద నిలబడుకుని ఉంటే బర్డ్ డ్రాప్ అంటే పెట్ట వేసిన రెట్ట అని చెప్పేసి ఆయన వర్ణించింది అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అలాగే మనం చూస్తే కనుక రోడ్లో వెళ్తుంటే స్మృతి ఇరానీని ఫోటో తీసి ఈయన స్మృతి ఇరానీని ఏదో చూస్తున్నాడు ఈయన అని చెప్పేసి ఒక ఫేక్ నేరేటివ్ వాళ్ళు రన్ చేశారు. ఇటువంటి చాలా చెత్త కాంగ్రెస్ చాలా చేసింది. అందుకని వాళ్ళు దాన్ని అపాలజీ చెప్పరు, వాళ్ళు దాని గురించి తప్పు చేశామని వాళ్ళు క్షమాపణ చెప్పేటువంటి నైజం లేదు వాళ్ళకి. కాబట్టి ఇది ఇంకా ఏం చేద్దాం, వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. కానీ దారుణమైన పరిస్థితి ఏంటంటే అటువంటి పార్టీని కూడా, అటువంటి ఈ క్యాంపెయిన్ ని కూడా ప్రజలు గొర్రెల మందలాగా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు, మళ్ళీ ఓట్లు వాళ్ళకే వేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. 99 సీట్లు వాళ్ళకి గతసారి వచ్చినాయి అంటే కనుక మరి ఇంతటి ఫేక్ నేరేటివ్ ఎఫెక్టివ్ గా ప్రజల్లో పనిచేసిందని మనం అనుకోవాలి కదా. మరి అంటే వాళ్ళు ప్రజల యొక్క మైండ్ ని వాళ్ళు ఎలాగో మేనేజ్ చేయగలుగుతున్నారు, వాళ్ళ మెదడులో ప్రశ్నలు పుట్టించగలుగుతున్నారు. సో మరి టెక్నాలజీని వాడుతున్నారు. మరి దీన్ని మరి ఎదర్ బీజేపీ వాళ్ళ మీద కోర్టులో కేసు వేసి వాళ్ళని లాగి దాని ఫేక్ నేరేటివ్స్ వాళ్ళ మీద ఏదైనా శిక్ష పడేలా చేయాలి, లేదా వీళ్ళు కౌంటర్ ఫేక్ నేరేటివ్స్ బీజేపీ అయినా స్టార్ట్ చేయాలి. అంటే నిజంగా రెండు లేకపోతే వాళ్ళ కోర్టుకు ఇచ్చే ప్రయత్నం జరిగింది కదా. ఇంతకుముందు మోడీ విషయంలో కోర్టు మొట్టికాయలేసింది, ఆయన మీద దోషిగా నిర్ధారించిన వెంటనే ఒకసారిగా క్వార్టర్ ఖాళీ చేయమన్నందుకు పెద్ద గొడవ చేశారుగా. ఓకే, అదే ఇవన్నీ ఏంటంటే ఒకసారి ఒక పర్టికులర్ నేరేటివ్ ఫిక్స్ చేసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కోర్టులో క్షమాపణ చెప్తే కానీ దానివల్ల ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. దాన్ని ఎఫెక్టివ్ గా కౌంటర్ ఎలా చేయాలనేది బీజేపీ సీరియస్ గా ఆలోచన చేసుకోవాలి. సరిగ్గా ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. కాంగ్రెస్ హిపోక్రసీ ఎప్పుడు ఉండనే ఉంటుంది. గ్లోబల్ రౌండప్ లో కొంచెం వెస్టర్న్ హిపోక్రసీ గురించి మాట్లాడదాం. ఇందాక మీరు చెప్తున్న దాంట్లో రాస్నెఫ్ట్ ఆయిల్ సంస్థ ఏదైతే రష్యాకి సంబంధించి ఉన్నదో చాలా పెద్ద సంస్థ అని మీరు ఇందాక చెప్తూ ఉన్నారు. ఆ సంస్థకు సంబంధించిందే ఇప్పుడు వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో కూడా మనం మాట్లాడాలేమో. జర్మనీ కి సంబంధించినటువంటి రాస్నెఫ్ట్ జర్మనీ విభాగాన్ని ఈ ఆంక్షల నుంచి తొలగించాలి అని జర్మనీ రిక్వెస్ట్ చేస్తోంది అమెరికా. జర్మనీకి ఒక న్యాయము, మిగతా దేశాలకు ఒక న్యాయము. ఇదే కదా హిపోక్రసీ? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. కరెక్ట్. దాంట్లో ఒక కోడిగుడ్డు మీద ఈక పీకేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే రాస్నెఫ్ట్ జర్మన్ సబ్సిడరీ ఏదైతే ఉందో అది 2022 వ్లాడిమిర్ పుటిన్ యుక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టిన తర్వాత దాని యొక్క ఓనర్షిప్ ఇప్పుడు కూడా రాస్నెఫ్ట్ మీద దగ్గర ఉన్నది, కానీ దాని మేనేజ్మెంట్ జర్మన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. అంటే రష్యన్స్ వాళ్ళ మేనేజ్ చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళు దాని మేనేజ్మెంట్ జర్మన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు దాన్ని కోట్ చేస్తున్నారు. పేరుకు రాస్నెఫ్టే,
పేరుకు దీని రష్యానే దీని ఓనర్షిప్ వాళ్ళకు, దీని ఆధిపత్యం వాళ్ళకే ఉన్నది, దీని యొక్క అంటే దాని టైటిల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కానీ దీన్ని మేము మేనేజ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద ఆంక్షలు వేయకండి అని. అంటే ఏంటి తేడా రెండిట్లో? మొత్తాన్ని లాభాలైతే మనకు రష్యాకే వెళ్ళాలి కదా, కంపెనీ ఓనర్ ఎవరికో వాళ్ళకి లాభాలు పెడతాయి కదా, దాన్ని ఎవరు మేనేజ్ చేస్తే ఏంటి? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను గూగుల్లో పనిచేశాను. నేను గూగుల్ భారతదేశంలో గూగుల్ వచ్చినప్పుడు దానికి ఫస్ట్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ గా పనిచేశాను నేను. సో నేను భారతీయుడిని కదా మరి. సో ఎవరు అక్కడ పనిచేస్తే ఏమవుతుంది? అది అల్టిమేట్ గా దాని లాభాలన్నీ కూడా అక్కడికి వెళ్తాయి కదా, మనకు మెయిన్ కంపెనీకే వెళ్తాయి కదా. సో ఇక్కడ వాళ్ళ కంపెనీ రన్ చేయడానికి లోకల్గా ఎవరైనా అపాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జర్మనీ గవర్నమెంట్ దాన్ని రన్ చేస్తుంది అంతే కదా, ఇప్పుడు ఓనర్షిప్ లో మార్పు లేదు కదా. నాలాంటి వాళ్ళు దానికి జీతాలు పనిచేస్తే ఈరోజు జర్మన్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ చట్టాన్ని వాడుకొని దాన్ని మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో తీసుకున్నారు. అది మేనేజ్మెంట్ వేరే, ఓనర్షిప్ వేరే. ఓనర్షిప్ లో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు కూడా రాస్నెఫ్ట్ రష్యా అని దాన్ని హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనేది నాలాంటి వాళ్ళు ఎవరో లోకల్ గా చేయొచ్చు, లేదా ఒక ప్రభుత్వం చేయొచ్చు, మేనేజ్మెంట్ కి వాళ్ళు అవుట్ సోర్స్ కూడా చేయొచ్చు. ఈ కంపెనీలు చాలా చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ లో చాలా కంపెనీలు లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ఫ్రాంచైజీతో రన్ చేస్తారు, లోకల్ ఫ్రాంచైజీ పెట్టి వాళ్ళని రన్ చేయమంటారు. సో అటువంటి చాలా మోడల్స్ ఉంటాయి. కాబట్టి మేనేజ్మెంట్ కి ఓనర్షిప్ కి తేడా తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓనర్షిప్ వాళ్ళకు ఉన్నా మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు కూడా మమ్మల్ని ఎగ్జామ్ చేయాలి అంట. మరి రాస్నెఫ్ట్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఆపరేషన్స్ కూడా అది లోకల్ ఇండియన్ స్టాఫ్ చేస్తుంటారు కదా వాళ్ళు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. మేము మా అవసరాల కోసం మేము ఏదో ఒక కారణం చూపిస్తాము, మా ఇష్టం వచ్చిన లాజిక్ పెట్టుకుంటాము, మమ్మల్ని ఎగ్జామ్ చేసుకుంటాము, కానీ మీకు ఆ ఛాన్స్ ఇవ్వము. మీ పరిస్థితికి వచ్చేసరికి, మీ దేశ అవసరాల పరిస్థితికి వచ్చేసరికి మేము చెప్పినట్టు మీరు వినాలి. అది హిపోక్రసీ. అంటే మాకు ఒక న్యాయం, మీకు న్యాయం. అది అంతకంటే ఇంకేం చెప్తాం మనం. అందుకని ఈ సెక్షన్ పెట్టాము. ఈ సెక్షన్ యాక్చువల్గా మనం ఒకటొకటే మనం చేస్తున్నాం. ప్రతి వారం కూడా ఒక ఐటమే మనం హిపోక్రసీ చేస్తున్నాం సమయాభావం వల్ల. మొత్తం ఒక హిపోక్రసీ రౌండప్ చేయొచ్చు. అన్ని ఉన్నాయి వెళ్ళేవి. ఏ దేశంలో టచ్ చేసినా హిపోక్రసీ. డొనాల్డ్ ట్రంప్ హిపోక్రసీ వేరే, యూరోప్ హిపోక్రసీ వేరే. వాళ్ళు మన మీద ఆంక్షలు వేస్తున్నారు. మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు? వేరే. చైనీస్ హిపోక్రసీ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎవడి హిపోక్రసీ వాడు. సో అందుకని మనం యాక్చువల్లీ మనకు మన ప్రేక్షకులకి నిజంగా ఇది ఒక సిరీస్ చేయొచ్చు. అన్ని హిపోక్రసీలు ఉన్నాయి. అలాగే కొలాప్స్ కూడా రెండు కూడా సిరీస్ చేయొచ్చు. కరెక్ట్ సార్. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈ వారం మనం నిజానికి ఇంకొక చాలా దారుణమైనటువంటి స్టోరీ ఇది. అఫ్ కోర్స్ ఈ పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయన్న అంశానికి సంబంధించి ప్రతి వారం ఏదో ఒక చాలా దారుణమైనటువంటి స్టోరీస్ మనం వింటున్నాము. ఇదొకటి ఒక చిన్న పిల్ల, ఐ మీన్ 11 ఏళ్ల ఒక అమ్మాయి అబ్బాయిగా మారింది. దానికి వెనకాల ప్రేరేపించింది స్కూల్ వాళ్ళే ఆ అమ్మాయి అబ్బాయిగా మార్చడంలో వీళ్ళే వెనకాలండి ఆ ట్రాన్సిషన్ కి తోడ్పాటును అందించారు అని చెప్పేసి ఒక తల్లి కోర్టును ఆశ్రయించింది. మొదట తిరస్కరించింది కోర్టు, కానీ నెక్స్ట్ పై కోర్టుకు వెళ్ళేసరికి పై కోర్టు లేదు కరెక్టే, ఈవిడ చెప్పిన దాంట్లో ఆధారాలు ఉన్నాయని టేకప్ చేసింది. సో నిజానికి కోర్టు దాకా వెళ్లే పరిస్థితులు, స్కూళ్ళే ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఆడపిల్లల్లాగా మారుస్తూ వ్యవహారాలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి వివరాలు ఒకసారి చెప్తారా సార్ దీని గురించి? ఈ యొక్క స్టోరీ అన్నది ఆ దేశాల్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం కి సూచన ఇస్తుంది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే కనుక తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద అధికారం లేదు అని ఆ దేశాలన్నీ ఆ దిశగా ఇప్పుడు ఆ సమాజాలన్నీ కూడా వెళ్తున్నాయి. పిల్లలు వాళ్ళకి అన్యం పుణ్యం ఎరిగినటువంటి పిల్లలు మామూలుగా చట్టాలన్నీ ఏం చెప్తే 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ ఇండిపెండెంట్ థాట్ లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకోలేరు అన్నటువంటి చట్టాలు కొన్ని దేశాల్లో 16 ఏళ్ళు ఉంటుంది, మన దేశంలో 18 ఏళ్ళు ఉంది. అటువంటి పరిస్థితి నుంచి చిన్న పిల్లలు, ఈ పిల్ల కేసులో 11 ఏళ్ళు మాత్రమే, అంటే 10-11 ఏళ్ల పిల్లలకు కూడా వాళ్ళ భావాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పరు. వాళ్ళు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారం ఈ ఏమంటారు ఈ వోకిజం యొక్క భావజాలం వాళ్ళ మీద రుద్ది పిల్లల్ని తల్లిదండ్రులకు దూరంగా ఉంచి కంప్లీట్ గా వాళ్ళని మారుస్తున్నారు.
ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే కనుక వాళ్ళ స్కూల్లో అబ్బాయి కింద వాళ్ళు ఆల్రెడీ మేల్ గా చూపించేసుకొని వాళ్ళు మొత్తం దాన్ని రాసేసుకున్నారు. నెక్స్ట్ ఏమవుతుందంటే కనుక వాళ్ళకి ప్యూబర్టీ బ్లాకర్స్ లాంటివి ఇస్తారు. ప్యూబర్టీ బ్లాకర్స్ కనుక వాళ్ళు ఇచ్చారంటే ఒకసారి మగవాడిగా నిర్ణయించిన తర్వాత ఆ పిల్లకి అధికారాలు పెరిగిపోతాయి. ఆ పిల్లనో పిల్లవాడో అతనికి అధికారాలు పెరిగిపోతాయి. తల్లిదండ్రుల ప్రమేయం ఉండదు, వాళ్ళకి నిర్ణయం ఉండదు. తల్లిదండ్రులు మళ్ళీ ఆ పిల్లనో పిల్లవాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావురా, ఇది తప్పురా నాయన, నీకు ఏదో ఒక క్షణికావేశంలో నీకు ఏదో అనిపించింది కానీ ఇది సత్యం అని చెప్పి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళు కనుక మెల్లిగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఇవ్వట్లేదు తల్లిదండ్రులు. ఒక్కసారి ఆ పిల్ల నాకు నేను మగవాడగా అనిపిస్తోంది అనింది అనేసరికి అయిపోయింది. కౌన్సిలర్స్ అందరూ కూర్చొని అవునమ్మా కరెక్ట్, నువ్వు నిజంగా నువ్వు మగవాడివే, పొరపాటును ఆడపిల్ల శరీరంలో పుట్టావు, నువ్వు చాలా తొందరగా తెలుసుకున్నావు, నువ్వు నీ అధికారం అది, నీ తల్లిదండ్రులు ఏం ఇటువంటివన్నీ చెత్త అంత బుర్రలో నింపేస్తున్నారు. ఆ పిల్లలకి ఏం చేయాలో తెలియదు పాపం, అన్నం పుణ్యం ఎరిగినటువంటి పిల్లలు. తల్లి తండ్రి అన్న వాళ్ళ బాధ్యత లేదు అంటున్నారు. మీరు కన్నడం వరకే మీ పని, కన్న తర్వాత వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి ఏమవుతుందో నిర్ణయించేది మేము నిర్ణయిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం పెట్టిన రూల్స్ ప్రకారం స్కూల్ నిర్ణయిస్తుంది. స్కూల్ వాళ్ళ పిల్లలు బతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు కానీ టీచర్లకు వాళ్ళ దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లల భవిష్యత్తు మాత్రం వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంత దారుణమైన పరిస్థితి. ప్యూబర్టీ బ్లాకర్స్ ఇస్తే కనుక ఆ పిల్ల పెద్ద మనిషి అవ్వదు. తర్వాత మేల్ హార్మోన్స్ ఇస్తారు. మేల్ సర్జరీ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సర్జరీ చేయలేదు అనుకుందాం కాసేపు, ఓన్లీ ప్యూబర్టీ బ్లాకర్స్ ఇచ్చాను అనుకుందాం. కొంతకాలం అయిన తర్వాత నేను తప్పు చేశాను ఏదో అప్పుడు క్షణికంలో అనుకున్నాను, నేను ప్రభుత్వాలు ఫండింగ్ ఇస్తున్నాయి. తర్వాత రివర్స్ కూడా చేయలేము. అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు చుట్టుపక్కల ఉన్న పియర్ ప్రెషర్ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏంటో బిహేవ్ చేస్తున్నారంటే నేను కూడా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సరదాగా వాళ్ళు కొంతమంది చేయొచ్చు, మాట్లాడచ్చు. దానివల్ల కొంతకాలం తర్వాత వాళ్ళకి రియలైజ్ అయ్యి ఇది కాదు, నేను నా సత్యం ఏంటో ఇది అని వాళ్ళు తెలుసుకున్నప్పటికీ టూ లేట్. ఈ ప్యూబర్టీ బ్లాకర్లు, ఈ ఎక్స్చేంజ్ సర్జరీలు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? శరీరాన్ని వాడుకుంటారు కానీ మనస్సుని మీరు క్యాప్చర్ చేయట్లేదు కదా. దానికి నార్మల్ గా భగవంతుడి సృష్టిలో మనకు తల్లిదండ్రులు అన్నవాళ్ళు వాళ్ళకి కొంత వయసు వచ్చేంత వరకు వాళ్ళ బాగోగులని చూసుకునేటువంటి వ్యక్తులు. దాని నేచర్ని మనం గౌరవించాలి. వాళ్ళ భయం దాటిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు చెప్పలేదు. దానికి మీరు మీ దేశంలో 16 ఏళ్ళు పెట్టుకోండి, మా దేశంలో 18 ఏళ్ళలోనే, దానికి మనం పెద్ద డిస్కస్ చేయలేము. కాబట్టి అంతకంటే చిన్న పిల్లల్ని, అవగాహన లేనటువంటి పిల్లల్ని మీరు మీ యొక్క పనికిమాలిన చెత్త బోకిజం భావజాలాన్ని వృద్ధి సమాజాన్ని ఇంత నాశనం చేస్తుంటే ఏమవుతుంది? ఈ కేసులో హైకోర్టులో ఆవిడకి కొంత రిలీఫ్ వచ్చింది. ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆవిడ. లోవర్ కోర్టులో వెళ్ళింది, హైకోర్టులో వెళ్ళింది, ఇంతమందితో కొట్లాడి పోరాడి సాధిస్తే కనుక దానివల్ల ఏమవుతుంది? ఇక మనం చూస్తున్నాం. మనం ఇది దీంట్లో గతంలో కూడా మనం ఒక కేసు డిస్కస్ చేసాము. ఒక పిల్లవాడు డొనాల్డ్ ట్రంప్ ని సపోర్ట్ చేస్తున్నందుకు హిట్లర్ అని చెప్పి అతనికి పేరు పెట్టి వాళ్ళు ఇన్సల్ట్ చేయడం. అంటే టీచర్ల భావజాలం ఏముందో అది పిల్లల మీద ఫోర్స్ గా రుద్దడము. సోకాల్డ్ లిబరలిజం, ఇది లిబరలిజమా? పిల్లవాడికి అధికారాలు ఉంటాయి కదా, లేదు. దాన్ని వీళ్ళ భావజాలం రుద్దడము, వోకిజం రుద్దడము. చిన్న పిల్లల దగ్గర వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. మరి ఇంకా సమాజం ఏమవుతుంది? అక్కడ ఏం చేసినా మన దగ్గర కార్బన్ కాపీ రిఫ్లెక్ట్ అయ్యి తీరుతుంది. మన దగ్గర కూడా ఆ పాలసీలు వస్తున్నాయి ఆల్రెడీ. జెండర్ న్యూట్రల్ స్టేట్మెంట్స్ మన దగ్గర మొదలైనాయి. ఇటువంటి మనకి ఈవెన్ హాస్పిటల్స్ లో చాలా దగ్గర మనకు జెండర్ న్యూట్రల్ స్టేట్మెంట్స్ మొదలైనాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆ చెత్త రాబోతుంది. ఇవి తెలియకపోతే, ఆ దేశంలో జరుగుతున్న మనకు తెలుసుకోకపోతే మన దేశంలో కూడా అది రిపీట్ అయ్యి తీరుతుంది. తస్మాత్ జాగ్రత్త. సూపర్ సార్, కరెక్ట్ చెప్పారు. తస్మాత్ జాగ్రత్త తోటే క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గిరిధర్ గారు. చాలా ఓపిక్ గా, ఇప్పుడు టైం కరెక్ట్ గా 2 అవుతోంది రాత్రి. 2 గంటలకు మనం క్లోజ్ చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూ, ఈ ఎపిసోడ్ ని. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్తీక మాసంలో కాశీ విశ్వనాథుని క్షేత్రం నుంచి ఈ అద్భుతమైన మాటలు మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 219వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, ఎన్హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.